हरि ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। शारदा देवी नमोस्तुते। दुर्गा देवी नमोस्तुते। दुर्गा देवी नमोस्तुते। శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు ప్రధానముగా అమ్మవారి ఆరాధనా విధానం కలిగి ఉన్నటువంటి రోజులు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు ఉన్నటువంటి 9 రోజులు అమ్మవారిని విశేషముగా ఆరాధించుకునే విధానం. జగన్మాత, విశ్వస్వరూపిణి, సకల జీవులను కాపాడేటువంటి తల్లి జగన్మాత. విశ్వవ్యాపకమై ఉన్నటువంటి శక్తిగా మనం అమ్మవారిని సేవిస్తూ ఉన్నాం, కొలుస్తూ ఉన్నాం. సమస్త జీవులకు ఆమె ప్రాణాధారము అనగా ఓంకార స్వరూపిణిగా అర్ధమాత్రగా మనం చెప్పినప్పుడు, మరి అర్ధమాత్రకగా ఉన్నటువంటి ఆ శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తియే హంసరూపముగా ఉండి, శ్వాసరూపముగా ఉండి సమస్త జీవులను ఆమె విరాజమానముగా సజీవముగా ఆమె ఆశ్రయంలో సకల జీవులు కూడా జీవిస్తూ ఉన్నటువంటి విధానం. మరి ఇట్లా 9 రోజులు అమ్మవారిని విశేషముగా ఆరాధించుకునే విధానములు, మనం అమ్మవారి విశేషణాలు ఇటు మరి పురాణ విధానములో ఉన్నటువంటి భాగాలుగా చెప్పుకుంటూ అమ్మవారిని ఆరాధించే ప్రక్రియ గృహస్థులు, ముఖ్యంగా ప్రవృత్తి మార్గం ఉన్నటువంటి వారు, కుటుంబంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి కనుక మరి అవి కోరుకుని అందరూ కూడా శ్రద్ధాభక్తులతో అమ్మవారిని ముఖ్యంగా సేవిస్తారు. ఈ 9 రోజులు ముఖ్యంగా అమ్మవారిని సేవిస్తారు. ఇలాంటి పర్వదినాలలో చేసేటువంటి జపం కూడా చాలా గొప్ప విశేషాన్ని ఇస్తుంది. సారం వెరిగి భూసారం వెరిగి ఇత్తనం వేసినట్లుగా కొన్ని సమయాలు విశేషంగా ఉంటాయి. అవి ఇలాంటి పర్వదినాలలో చేసేటువంటి ఆరాధన కానీ జపం కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధానంగా ఉంటుంది. ముఖ్యంగా ధ్యానము కూడా మనస్సుని అంతర్ముఖము చేసి హంస యొక్క ఆశ్రయంలో ఉండి చేసే ధ్యానము కూడా మంచిగా కుదిరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశమంతటా కూడా అందరూ కూడా భక్తిభావంతో ఉండి అమ్మవారిని ఆరాధించే విధానం, వేదఘోష, యజ్ఞములు, పూజలు, అభిషేకాలన్నీ కూడా జరిగేటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో మరి పుణ్య విధానముగా ఉన్నటువంటి కాలం, ఆ సమయంలో చేసేటువంటి ధ్యానం విశేషముగా మరి ఫలించే అవకాశము ఉంటుంది అని చెప్పని. కాబట్టి కాలం ఎరిగి దేశం ఎరిగి చేసేటువంటి సత్కార్యములు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అవకాశము ఉంటుందని చెప్పేసి అని పెద్దలు చెప్పేటువంటి మాట. అందుచేత మరి ఈ 9 రోజులు అమ్మవారిని మనం వివిధ రూపాలలో ఆరాధిస్తూ ఉన్నటువంటి దానము. ముఖ్యంగా 3 మూర్తులు అమ్మలు. సరస్వతి అమ్మవారు 3 రూపాలుగా, మరి లక్ష్మీ అమ్మవారు 3 రూపాలుగా, దుర్గా అమ్మవారు 3 రూపాలుగా, మొత్తం 9 రూపాలుగా అమ్మవారిని సేవించే విధానం నవరాత్రులు అని చెప్పేసి అని. ఈ నవరాత్రుల కాలంలో అమ్మవారు మరి ఆయా రాక్షసుల్ని సంహరించి చివరికి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. కాబట్టి ఇక 10వ రోజున మరి విజయదశమి అనేటువంటి పేరుతో ఆ పూట విశేషముగా అమ్మవారిని మనం ఆరాధించుకుంటాం. విజయదశమి, విజయ రాజరాజేశ్వరి అమ్మవారు ఆ పూట. అందుచేత మరి భక్తి భావనతో అమ్మవారిని ఆ పూట విశేషముగా ఆరాధించుకునే విధానం ఉంటుంది. అట్లనే జమ్మి చెట్టు పూజ. ఆ జమ్మి చెట్టు అనేటువంటిది శమీ వృక్షము అని చెప్పని అంటారు. కనుక ఆ వృక్షం అమ్మవారుగా జగన్మాతగా భావించి ఆ వృక్షానికి ఈ పూట పూజలు చేసే విధానం ముఖ్యముగా ఉంటుంది. ఎందువల్ల ఆ విధానముగా మరి పూజనీయత అని చెప్పన్నట్లయితే
మరి పాండవుల ఆ కాలంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వారు ఆయుధాలను ఆ జమ్మి చెట్టు మీద శమీ వృక్షం మీద ఉంచి అమ్మవారిని ప్రార్థించి, అమ్మ మా అజ్ఞాతవాసం పూర్తయ్యేదాకా మా ఆయుధాలకు నీవే రక్షణ, మీ ఆధ్వర్యంలో పెడుతూ ఉన్నాం, అట్లా కాపాడి మాకు మళ్ళా ఇవ్వవలసిందని చెప్పేసి ఆ విధముగా పాండవులు ఆ వృక్షం మీద తమ ఆయుధాలని ఉంచి అమ్మను ప్రార్థించి ఆ తర్వాత వారి యొక్క అజ్ఞాతవాస సంవత్సర కాలం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి మరలా ఆ వృక్షం వద్దకు వచ్చి అమ్మను ప్రార్థించి ఆయుధములు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దాని కారణముగా ఆ జమ్మి చెట్టు లేదా శమీ వృక్షము అమ్మవారుగా పూజించే విధానము. తర్వాత ఈ రోజున ఆయుధ పూజ కూడా అందరూ చేస్తారు. ఎవరెవరు ఏ ఏ వృత్తులు కలిగి ఉన్నారో ఆయా వృత్తులు కలిగి ఉన్నటువంటి వారు వారి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాట్లను వారు ఈ రోజున ఆయుధ పూజగా చేస్తారు. ఎందుకంటే మరి ఆయుధములు అమ్మవారు కాపాడుకుంటూ వచ్చి తిరిగి మరలా వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ఆ విధముగా ఆయుధములు వాళ్ళు గ్రహించి ఆ తర్వాత అమ్మ అనుగ్రహముతో వాళ్ళు కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాన్ని పొందారు. కాబట్టి ఆ ప్రకారముగా మరి వాళ్ళు విజయం పొందటం కారణముగా మరి ఈ విధముగా ఎవరైతే అమ్మవారిని ప్రార్థిస్తారో అమ్మవారిని సేవిస్తారో వారికి జీవితంలో శుభం కలుగుతుంది అనేటువంటి ఒక ప్రగాఢ విశ్వాసం. అందుచేత ఆ విశ్వాసం వ్యక్తిని కాపాడుతుంది. విశ్వాస ఫలదాయక అని చెప్పని అంటారు. విశ్వాసం ఉన్న చోట తప్పనిసరిగా ఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని పరమాత్మ అన్నమాట. అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. అజ్ఞాని అలాంటి విధానం ఉన్నటువంటి వాడై విశ్వాసం లేకుండా ఉండటం కారణముగా అతడు ఏ ఫలితాన్ని పొందే అవకాశం ఉండదు అని చెప్పని అంటారు. అందుచేత పెద్దలు చూపించేటువంటి మార్గాన్ని మనం విశ్వసించాలి. ఆ మార్గంలో మనం పయనించే విధానం చేయాల్సి ఉంటుంది. అందుచేత మరి జగన్మాత కొలిసేటువంటి విధానాలలో మరి దాంట్లో మనకు సామాజికమై ఉన్నటువంటి ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో అర్థాలు, వాటిల్లో తాత్వికపరమై ఉన్నటువంటి దాంట్లో ఎన్నో మరి జ్ఞానపరమై ఉన్నటువంటి అంశాలు అవి మనం రెండు పక్కల గ్రహించాల్సి ఉంటుంది. అనగా సామాజిక పరంగా కుటుంబ పరముగా చూసినట్లయితే అక్కడ పొందేటువంటి శుభము, క్షేమము, లాభము, గృహక్షేమము ఇవన్నీ కూడా గృహస్థులు ఆశించే విధానం ఉంటుంది. దాన్ని అపేక్షించే అమ్మవారిని ముఖ్యంగా సేవించే విధానం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా చూసినట్లయితే అమ్మవారి యొక్క విశేషణాలు మనం చూసినట్లయితే పురాణ భాగాల నుంచి వచ్చేటువంటి అంశములు కానీ అట్లనే ఉపనిషత్తుల నుంచి వచ్చేటువంటి అంశములు కానీ పురాణ భాగాల నుంచి వచ్చే అంశాలు మరి చక్కగా కుటుంబానికి శుభము, క్షేమము, ఆయు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సకల శుభములు చేకూర్చే విధానముగా ఆరాధన ప్రక్రియ అక్కడ ఉంటుంది. ఉపనిషత్తుల అంశములను చూసినప్పుడు అది జ్ఞానపరముగా, మోక్షపరముగా ఉండేటువంటి అర్థములు దాంట్లో గోచరిస్తాయి. ఈ రెండు అవసరమే. ఎందుకంటే మనం మరి ప్రవృత్తిలో జీవించాల్సి ఉంటుంది. ప్రవృత్తి యొక్క జీవన విధానం ఉన్నది. మరి ఎంత జ్ఞానులుగా భావించుకున్నప్పటికీ కూడా మరి లోక వ్యవహారం అయితే ఉంటుంది. అందుచేత లోక వ్యవహారం ఉన్నప్పుడు ఆ లోక వ్యవహారములో మరి ఆ కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, క్షేమముగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, ఉన్నత మార్గాల్లో పయనించాలి, చక్కగా వాళ్ళ జీవితాలు సుఖమయంగా సాగాలి అనేటువంటి అపేక్షలు ముఖ్యంగా ఉంటాయి. కాబట్టి ఆ భాగము నుంచి అమ్మవారిని భక్తిపూర్వకంగా సేవించేటువంటి విధానం ఉంటుంది. రెండవది జీవిత పరమార్థం మోక్షం. కనుక మోక్షాన్ని కోరి మానవుడు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా మరి జ్ఞాన ఫలితాన్ని పొందే అవకాశము, జన్మరాహిత్యాన్ని పొందే విధానం ఉంటుంది. కనుక ఆ మార్గంలో పయనించేటువంటి వారికి చక్కటి జ్ఞాన తత్వమై ఉన్నటువంటి అంశాలు బోధించేటువంటిది ఇక్కడ మనకి కనబడుతుంది. మనం అలాంటి అంశాల విధానాలలో నుంచే మనం ఇంతవరకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఇరువైపులా మనం విషయాలు చెప్పుకోవాలి. ఎందుకని చెప్పనంటే ఇటు జీవితము జీవన విధానం కలిగి ఉన్నది, రెండవది పారమార్థిక ప్రయోజనాన్ని జీవితంలో మనం పొందాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి ఈ రోజున విజయదశమి అని చెప్పని అన్నాం.
కనుక విజయం అమ్మవారు సాధించింది. లోకకంటకుడై ఉన్నటువంటి మహిషాసురుణ్ణి సంహరించింది. మహిషాసురుడు, మహిష అంటే దున్నపోతు అన్నారు. మహిషాసురుడు ఎందుకంటే ఇక్కడ మనం ఏదో ఒక ఆకారాలు కల్పించుకుంటూ ఉంటాం, ఇది కొమ్ములిగి ఉన్నట్లుగా. దుష్ట స్వభావముతో ప్రవర్తించేటువంటి వాడే అసురుడు. మన లోకంలో ఏదైనా కోపం వస్తే తిడుతూ ఉంటాం, అరే దున్నపోతా అని చెప్పి అంటూ ఉంటారు. ఆ పదాలు ఇక్కడ వాడకూడదు. కానీ ఆ ప్రకారముగా లోకంలో వ్యక్తిని ఉద్దేశించి మరి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటని చెప్పానంటే అతనిలో ఉన్నటువంటి ఒక స్వాభావిక ప్రవృత్తి. ఆ స్వాభావిక ప్రవృత్తిని అనుసరించి మనం ఆ పదాలు వాడుతూ ఉంటాం అక్కడ. అందుచేత ఇక్కడ మానవుడే, మనిషే అయినప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి దుర్మార్గపు చేష్టలు, దుర్మార్గపు విధానాలు, ఇలాంటి వాటి వల్ల అందరూ బాధను పొందే విధానం ఏర్పడుతుంది. ఆ విధముగా మరి అలాంటి అతడు తపస్సు చేసి వరాలు పొందాడు బ్రహ్మ ద్వారా. రాక్షసులు చూసినట్లయితే మరి వాళ్ళు దేవతలనే ప్రార్థన చేస్తారు. మనం చూసే పురాణ భాగాల్లో చూసినట్లయితే ఈ రాక్షసులు దేవతలనే ప్రార్థన చేస్తారు. దేవతలతోనే వాళ్ళు మరి ఆ తపస్సులో కూర్చుని ఆరాధిస్తారు. కానీ ఆ దేవతలు రాక్షసులకు వరాలు ఇవ్వటము, ఇది మనం చరిత్రలో చూసేటువంటి అంశములు. ఈ రాక్షసుల వల్ల దేవతలకి హాని ఏర్పడుతూ ఉంటుంది. దేవతలను బాధించేది రాక్షసులే. ఈ విధముగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళని ఆరాధించటము, తపస్సు ద్వారా వాళ్ళని ప్రసన్నం చేసుకోవటము, వాళ్ళు వచ్చి వీళ్ళకి వరాలు ఇవ్వటము, ఈ విధానం మనకి కనపడతా ఉంటుంది ఈ పురాణ భాగాలలో. అది అందుచేత ఇక్కడ చూసినట్లయితే మనం ఈ అంశాలను గతంలో చెప్పుకోవడం కూడా జరిగింది. అందుచేత ఇక్కడ రాక్షస విధానముగా ఉన్నటువంటి స్వభావాలు ఎప్పుడు వస్తాయి అని చెప్పనంటే, ఒక ప్రయోజనాన్ని పొందినప్పుడు ఎమ్మటే వ్యక్తిలో ఆ స్వభావాలు మారిపోతాయి. ఇంతకుముందు బాగానే ఉంటాడు, ఎప్పుడైతే ఆ పదవి అనేది వచ్చేసేసిందో ఆ పదవి రావటంతో వ్యక్తిలో ఆ స్వభావాలు మారిపోతాయి. అంతకుముందు బాగానే ఉన్నాడు, ఎప్పుడు ధనాదులు ప్రవేశించాయో ధన గర్వం, ధనమదాంధ విధానాలు వచ్చేసే విధానాలు, పదవే కాదు ధనమే కాదు, ఇలాంటివి ఏవైనా జీవితంలో వచ్చేసినట్లయితే వాటి వల్ల వ్యక్తి అహంకారాన్ని పొందే విధానం ఉంటుంది, దుష్ట స్వభావంతో ప్రవర్తించే విధానం ఉంటుంది. అలాంటి ఉన్నప్పుడు దానివల్ల వ్యక్తి హానిని పొందే అవకాశం ఉంటుంది. దేవుడు క్షమించడు, జగన్మాత క్షమించదు. ఏవైనా మనం పొందినప్పుడు ఆ పొందినవన్నీ కూడా ఈశ్వరానుగ్రహంతో మనకు ప్రార్థించాయి అనేటువంటి ఒక సహృద్భావన కలిగి ఉండాలి. పదవి వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా, ఇంకేదొచ్చినా కానీ ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహంతో ప్రాప్తింపబడ్డాయి అనేటువంటి ఒక భావన ఉండగలిగితే వ్యక్తి వాటి వల్ల లోకానికి మంచిగా సేవ చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఎప్పుడైతే వాటి వల్ల ఒక అహంకారాన్ని పొందాడో, మదగర్మముతో ప్రవర్తించే విధానంగా ఏర్పడతాడో, దానివల్ల భగవంతుని ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని, సందేశాన్ని అందించటమే మనకు ఈ భాగాలలో ఉన్నటువంటి ఒక పారమార్థిక అంశం. సరే, ప్రధానముగా ఇక్కడ 9 రోజులు అని శరన్నవరాత్రులు అని చెప్పని అంటాం. శరత్కాలములో వచ్చేటువంటివి కాబట్టి ఈ నవరాత్రులు శరన్నవరాత్రులుగా మనం పిలుస్తాం వీటిని. అట్లనే శారదా నవరాత్రులు అనేది కూడా పిలిచే విధానం ఉంటుంది. అయితే నవరాత్రులు అనేటువంటి మాట మనం వాడుతూ ఉంటాం, రాత్రులు, నవరాత్రులు అని చెప్పని. ఇక్కడ ముఖ్యముగా జగన్మాతను మనం భక్తిపూర్వకంగా శ్రద్ధాభక్తులతో ఆరాధించుకుంటూ ఉన్నాం. ఆరాధనా భావన ఎప్పుడు కూడా ఉండాలి. దీంతో పాటు పారమార్థిక అంశాన్ని మనం గ్రహించుకునేటువంటి కోణంలో కూడా పయనించాల్సిన విధానం ముఖ్యముగా ఉంటుందన్నమాట. నవద్వారే పురే దేహే, నవ అంటే 9. ఈ దేహానికి 9 ద్వారములు. నవద్వారే పురే దేహే, ఈ నవద్వార పురములో ఉన్నటువంటి జీవుడు ముఖ్యముగా. ఈ నవద్వారపురములో ఉన్నటువంటి జీవుణ్ణి ఏమన్నారు? పురుషుడు అన్నారు. పురుషరీరే చేతైతి పురుష, పురములో ఉన్నాడు కాబట్టి పురుషుడు అని చెప్పిన అర్థం. అది స్త్రీ దేహంలో ఉంటే ఆ జీవుడు స్త్రీయా అనే భావన చేయమాకండి.
జీవుడు అనే విషయంలో పురుషుడు స్త్రీ అనేటువంటిది జీవుని విషయంలో ఉండదు. కేవలం శరీర భాగాల వరకు మాత్రమే ఆకార విధానాన్ని బట్టి స్త్రీ పురుషుడు అనేటువంటిది ఒక దేహ సంబంధమై ఉన్న దేహ ధర్మాలు, దేహ నిర్మాణ విధానములో చూసినట్లయితే మాత్రమే స్త్రీ పురుషుడు అనేటువంటిది ఈ దేహముల వరకే తప్ప లోన ఉన్నటువంటి ఏ జీవుడైతే ఉన్నాడో అట్టి ఆ జీవుడు పురుషుడు అని చెప్పని అంటాం. ఎందువల్ల అంటే పురుష దేహములో ఉండటం కారణముగా పురుషుడు అంటానికి అవకాశం లేదు. పురుష దేహములో ఉంటే పురుషుడు జీవుడు అని చెప్పి అన్నాం అనుకోండి, మరి స్త్రీ దేహంలో ఉంటే జీవుడినే ఉంటారు, అప్పుడు స్త్రీ జీవుడు అని చెప్పని అంటారా? కాబట్టి పురుష దేహము స్త్రీ దేహము అనేటువంటి విధానములు కేవలం లోక వ్యవహారం బట్టి ఉన్నటువంటివే తప్ప ఆ అవయవముల నిర్మాణ విధానములో ఉన్నటువంటివే కానీ అసలు చెప్పాల్సి వస్తే ఈ దేహము అనేది పురము. స్త్రీ దేహమైన పురమే, పురుష దేహమైన పురమే, రెండు పురాలే. ఆ పురము లోపల ఉన్నటువంటి వాడు పురుషుడు అని అర్థం. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుష అని చెప్పని భావంగా చెప్పినట్లయితే లోన ఉన్నటువంటి జీవుడు పురుషుడు, ఈ బయట కనబడేటువంటి ఆకారం గల ఈ దేహము స్త్రీ. ఏమి అది పురుష దేహమైన స్త్రీయే, స్త్రీ దేహమైన స్త్రీయే. ఎందుకని చెప్పనంటే స్త్రీ అన్నప్పుడు సకారము తకారము రకారం ఈ మూడు కలిస్తే దాన్ని ఏమంటాం? స్త్రీ అంటాం. మీరు స్త్రీ అనే పదాలను విడదీయండి, మీకు దాంట్లో అక్షరాలు ఏమొస్తాయి చూడండి. స్త్రీ అన్నప్పుడు సా తా ర స్త్రీ వస్తుంది. అక్కడ సకారం అంటే సాత్వికం, రకారం రజోగుణం, తకారం తమోగుణం. ఈ మూడు గుణములు అనబడేటువంటితో నిర్మాణం చేయబడింది కాబట్టి ఈ దేహము స్త్రీ అని అర్థం. త్రిగుణాత్మికము. ఈ త్రిగుణాత్మికమై ఉన్నటువంటిది ఈ దేహం గనక ఈ దేహాన్ని ఏమంటారంటే స్త్రీ, త్రిగుణాత్మికమై ఉన్నటువంటి వస్తువు అని చెప్పిన అర్థం. ఇక్కడ స్త్రీ అని చెప్పనంటే త్రిగుణాత్మికమై ఉన్నటువంటి వస్తువు, మూడు గుణాల యొక్క మిళితముతో చేయబడ్డటువంటి వస్తువు. అది ఏ దేహమన్నా కానీ కాక, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పశువు కావచ్చు, పక్షి కావచ్చు, లోకల్ ఏ దేహాలైనా కానీ అన్నీ కూడా స్త్రీయే, ప్రకృతి విధానముగా ఉన్నటువంటి వస్తువులు. ఈ ప్రకృతి విధానముగా ఉన్నటువంటి ఈ దేహము లోపల ఉండి ఈ దేహాన్ని నడిపించేవాడు, దేహ వ్యవహారము చేసేదిగా ఉన్నటువంటి లోనున్నటువంటి జీవుణ్ణి పురుషుడు అని చెప్పని అన్నాం. ఎందువల్ల అన్నాం పురుషుడు అని చెప్పను? ఇప్పుడు జీవుడు అనే పదం ఒకటి వాడేశాం, సరిపోతుంది. కానీ ఆ పదానికి ఇంకో పదం చేర్చాం, ఏమని? పురుషుడు అని చెప్పని. ఎందుకన్నాం పదం అని చెప్పానంటే నవద్వారే పురే దేహే. ఈ నవద్వారములు ఏ దేహానికైనా ఉంటాయి లోకంలో. అన్ని దేహాలు నవద్వారములతో ఉండేటువంటి విధానములు. అందుచేత నవద్వార పురములు కలిగి ఈ నవద్వారములు అనేటువంటివి కలిగి ఉన్నటువంటి దేహం, ఆ దేహాన్ని పురమని పదం పెట్టారు. పురి శరీరే సేత ఇతి పురుష. ఈ దేహానికి పురము అని పేరు పెట్టారు. ఆ పురం అన్నప్పుడు అన్ని దేహాలు పురాలే. ఆ పురము లోపల ఉన్నటువంటి అతడు జీవుడు. అది కనుక ఈ జీవ విధానము విశ్వములో ఎప్పుడు ఏర్పడిందో అనేది మాత్రం ఏమీ చెప్పే అవకాశాలు లేవు. దీన్ని అనిర్వచనీయము అన్నారు. అనాది. ఏమి ఎప్పుడు దేహం ధరించావు అంటే మనం డేట్ చెబుతాం, పలానా సంవత్సరంలో పలానా రోజున పలానా ఉదయం సాయంత్రము సమయాలు మొత్తం నక్షత్రాలు ఏ పాదంలో ఈ దేహం ధరించామో రాసి పెట్టుకునే విధానాలు ఉంటాయి, చెప్తాం. మరి ఆ జీవుడు అనేటువంటి జీవత్వం ఎప్పుడు ఏర్పడింది? ఏ రోజున వాడు టెంకాయ కొట్టి ఆరంభం చేశాడు జీవత్వము అని అనటానికి అవకాశాలు లేవు. అనాదిగా ఉన్న విధానమే జీవత్వము అని అర్థం. లోన ఉన్న జీవుడు ఏ దేహముల పరంపరగా ధరించేటువంటి వాడుగా లోన జీవుడుగా చెప్పేటువంటి అతడు జీవత్వమును పొంది, వాస్తవికంగా చూస్తే ఆ దాంట్లో ఉన్నటువంటి పదార్థం ప్రత్యేగాత్మ, అది బ్రహ్మం, ఆ బ్రహ్మచేతనమే. అయితే ఆ బ్రహ్మచేతనమగు దానికి ఉపాధిగా అవిద్య ఉంది కాబట్టి అవిద్యోపాధిని బట్టి అవిద్య యందలి బ్రహ్మము యొక్క ఆభాసను బట్టి ఇవన్నీ కలుపుకుని మనం
జీవుడుగా చెబుతున్నటువంటి వ్యవహార విధానం. అయితే ఈ జీవత్వం అనేది ఎప్పుడు ఏర్పడింది, ఈ జీవుడికి దేహాలు రావటం అనేది ఎంతకాలంగా ఉన్నది అని చూసినట్లయితే దీన్ని మన శాస్త్రజ్ఞులు మహాత్ములు అనిర్వచనీయము అన్నారు. అనాది అనిర్వచనీయము అది చెప్పే అవకాశాలు లేవు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, మే బహూని మే వ్యతీతాని తవ, నీకు మే నాకు, బహూని జన్మని వ్యతీతాని, నీకు నాకు అనేక దేహాలు గడిచినాయా అని స్వామి గారు చెప్పే మాట భగవద్గీత 4వ అధ్యాయంలో. తాని అహం వేద సర్వాణి, ఎక్కడెక్కడ దేహాలు ధరించానో అవన్నీ కూడా నాకు తెలుసు అన్నాడు. త్వం నవేత్త, నీకు తెలియదు అన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా దేహములు ధరించే విధానము నీకు ఉన్నది, నాకు ఉన్నది. ఈశ్వరుడికి దేహములు ధరించే విధానం ఆయనకి ఉన్నది. ఎందువల్ల ఆయన కార్యాలు ఆయనకు ఉన్నాయి. ఏమిటంటే లోకాన్ని కాపాడటానికి, ధర్మాన్ని కాపాడటానికి, ఇట్లాగా ఉన్నటువంటి ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్పనేటువంటి విధానాలలో ఆయన ఈ లోకంలోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది స్వామికి. సంభవామి యుగే యుగే స్వమాయయా సంభవామి అనేదిగా స్వామివారి చెప్పడం జరిగింది భగవద్గీతలో. అందుచేత ఆ వచ్చే విధానాలు ఏమిటో ఆయన గారు కారణాలు ఆయన చెప్పుకొచ్చాడు. అయితే మనం కూడా లోకంలో పదే పదే జన్మిస్తున్నాము అని చెప్పనంటే మన కారణాలు వేరే ఉన్నాయి. గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, గత జన్మలో ఉన్నటువంటి అపేక్ష, కోరికలు, ఇచ్చలు ఇవన్నీ తీరకుండగా అసంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళా తిరిగి పొందటానికి లోకంలో జీవులు దేహం ధరించే విధానం ఏళ్ళకుంటుంది. ఆయనకేమో ఆ కార్యార్థమై ఉంటుంది, మనకి దీన్ని బట్టి దేహాలు రావడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి బహూని జన్మాని యతీతాని, అనేక జన్మలు గడిచాయినటువంటి మాట వాడబడుతుందే కానీ అసలు ఎక్కడి నుంచి ఎప్పుడు ఆరంభం చేయబడింది అనే మాటకి మీకు భగవద్గీతలో ఎక్కడా లేదు. 701 శ్లోకం, 700 శ్లోకాలు. ఒక శ్లోకం అంటే 13వ అధ్యాయంలో అర్జునుడు వేసే ప్రశ్న అనే శ్లోకాన్ని కొంతమంది తీసుకోకపోవడం కారణముగా 700 శ్లోకాలు అని చెప్పని అంటారు. ఆ ప్రశ్నాత్మకమై ఉన్న శ్లోకం తీసుకుంటే 701 శ్లోకం అంటారు. కాబట్టి 701 శ్లోకం ఎతికనాగానే నీకు జీవుడు ఎప్పుడు తన యొక్క జీవత్వాన్ని ఆరంభం చేశాడు అనే విషయంగా చెప్పే అవకాశం మాత్రం లేదు. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు అని వేమన కూడా చెప్పిన మాట. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు, యుగాల పర్యంతం వీడు నడుస్తూనే ఉంటాడు. ఈ జీవునికి నాశనం లేదు. అచ్ఛేద్యోయం అదాహయోయం అఖిలేద్య అశోష్య ఏవచ నిత్య సర్వగత స్థాను అచలహాయం సనాతన. ఈ జీవుని ఏది కూడా నశింపజేసేది లేదు. బాంబులు పేల్చినా కానీ ఈ దేహం మొక్కలు అవుతుంది తప్ప లోన ఉన్న సూక్ష్మదేహం కానీ ఆ లోపల అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవత్వము కానీ నశించే విధానమే లేదు అని చెప్పని యుగాల పర్యంతం ఈ విధముగా ఉన్న జీవుడు దేహాలు ధరించేటువంటి వాడుగా ఉంటాడు. ఎన్నోసార్లు ఈ విశ్వం లయమైపోయింది. ప్రళయకాలం లయమైపోయి సమిష్టి మాయలో ఉంటూ లయమైనప్పుడు అవ్యక్తావత్ వ్యక్తయ సర్వాః ప్రభవతి ఆగమే రాత్రి ఆగమే ప్రళీయంతే తత్ర ఇవావ్యక్త సంజ్ఞకే అని గీత చెప్పేటువంటి మాట. బ్రహ్మదేవుని పగటి సమయంలో ఈ విశ్వం అంతా వ్యవహారం నడుస్తుంది. 1000 మహాయుగాల పర్యంతం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే బ్రహ్మ నిద్రకు ఉపక్రమించాడో విశ్వం మొత్తం లయమైపోతుంది. మనం ఎట్లయితే నిద్రకు ఉపక్రమించినప్పుడు మనలో ఉన్న విశ్వం సూక్ష్మదేహ ఇంద్రియాలు కానీ ఈ వ్యవహారం అంతా మొత్తం ఉపశమించి ఆ సుషుప్తిలో అణిగి ఉంటుందో, మళ్ళీ ఉదయం లేచిన తర్వాత మళ్ళీ మొత్తం బయటకు వచ్చి వ్యవహారం చేస్తూ ఉందో, అట్లాగే ఆయన విధానం కూడా. ఆయన విధానం ఏంటంటే సహస్ర యుగములు అని అంటుంది భగవద్గీత. మనది ఏమిటంటే 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. ఆయన విధానం సహస్రయుగ పర్యంతతో 1000 మహాయుగములు. కృత త్రేత ద్వాపర కలి ఈ 4 చేరి ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి 1000 గడిస్తే తప్ప ప్రళయం అనేది సంభవింపదు. కలియుగం అయిపోతుంది అన్నా కదా, కలియుగం అయిపోయిన తర్వాత ప్రళయం రాదు. మళ్ళా కృతయుగం ఆరంభం అవుతుంది. మళ్ళీ కృత త్రేత ద్వాపర కలి, మళ్ళీ కృత త్రేత ద్వాపర కలి, ఇట్లాగా 1000 గడిస్తే అప్పుడు ప్రళయము అని చెప్పనంట.
ఆ ప్రళయ కాలంలో బ్రహ్మదేవుల వారు నిద్రించడం కారణముగా ఈ సృష్టి అంతా కూడా సమిష్టి మాయలోకి వెళ్ళిపోతుంది. మరలా ఆయన మేలుకున్నప్పుడు ఆ సమిష్టి మాయ నుండి ఈ జగత్తంతా మళ్ళీ ఆవిర్భావం విధానముగా వస్తుంది అని చెప్పాను. మరి విశ్వం ప్రళయం అయిపోయినప్పుడు మరి జీవులందరూ ఏమవుతారు? బ్రహ్మంలోకి వెళ్ళిపోతారా? బ్రహ్మంలోకి పోవటం అంటే ఉండదు. కనుక ఏ యొక్క జీవుడు అవిద్య అనేటువంటి ఉపాధి కారణముగా జీవత్వము కలిగి ఉన్నాడో ఆ అవిద్యకు తల్లి మాయ. కనుక ఈ అవిద్య సంబంధమై ఉన్నటువంటి జీవులందరూ కూడా మాయ అనేటువంటి తల్లి ఒడిలో పోయి శయనిస్తాయి. తిరిగి మరలా పగలు అనేది రాగానే ఆ తల్లి ఒడి నుంచి ఆ అవ్యక్త తత్వం నుంచి అవ్యక్తాత్ వ్యక్తయ సర్వాహ ప్రభవంతి అహా ఆగమే ఆగమే మళ్ళీ వస్తుంది. అట్లాగే అవ్యక్తత్వంలో సమస్త పంచభూతాత్మిక మెటీరియల్ అది మొత్తం వచ్చేస్తుంది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ ఎట్లా పంచభూతాలు వచ్చేస్తున్నాయో అట్లా ఆ జీవులు కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి గత సృష్టిలో చేసుకున్నటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలు ఏవి కూడా అవి నశింపబడవు. ఎందువల్ల అని చెప్పనంటే అవిద్యతో ఉన్నటువంటి జీవుడు, అవిద్యతో బద్ధుడే ఉన్నటువంటి జీవుడు అవిద్యా కార్యములుగా చేసినటువంటి విధానములో వచ్చిన కర్మలు అవిద్య సహకారియే, మాయా సహకారియే, నశింపబడవు. ఒక బ్రహ్మజ్ఞానము చేతనే అవిద్య అంతరిస్తుంది. అవిద్య సంబంధమైన కర్మవాసనలు అంతరిస్తాయి, అది బ్రహ్మజ్ఞానం ద్వారా తప్ప. మిగతా సమిష్టి ప్రళయ సమయంలో మాయలో ఈ జీవుడు భద్రంగానే ఉంటాడు. ఆ జీవుడు చేసుకున్న కర్మలు కూడా భద్రంగానే మొత్తం ఉంటాయి. తిరిగి మరలా సృష్టి ఆరంభంలో ఆ జీవులందరూ కూడా గత సృష్టిలో చేసుకున్నటువంటి కర్మలు మళ్ళీ ఈ సృష్టిలో వచ్చేసేసి మళ్ళీ దేహాలు ధరించి ఈ విధంగా పుట్టి వ్యవహారం చేసే విధానముగా వస్తుంది. ఈ ప్రకారముగా ఈ జీవుడు విధానములో ఎన్ని ప్రళయములు అయిపోయాయో, ఎన్నిసార్లు సమిష్టి మాయలో వాడు నిద్రించాడో మాయతో పాటు, మళ్ళీ ఎన్నిసార్లు విశ్వంలోకి వచ్చాడో మనకి లెక్కకందే వ్యవహారము కాదు. అద్య సంకల్పం చెబుతాం కదా, గుడికి పోయామనుకో అటు సంకల్పం చెబుతారు. సంధ్యావందనం చేస్తున్నారు, వాళ్ళు సంకల్పం చెబుతారు. ఏమిటి సంకల్పం? అద్య బ్రహ్మణ ద్వితీయ వరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూదీపే భరతవర్షే భరతగండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే, ఇట్లా సంకల్పం అంతా ఉంటుంది అనుకోండి. కాబట్టి దీంట్లో ఏమిటి విధానం అని చెప్పని అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవునికి ద్వితీయ ప్రార్థే అంటే 50 ఏళ్ళు అయిపోయినాయి. ప్రథమం అయిపోయింది, ద్వితీయంలోకి వచ్చాడే ఆయన గారు. గంట మెరిచిపోవాలా బ్రహ్మదేవుల వారికి? మొత్తం మెరిచిపోయింది వెళ్ళడం అంతా కూడా. పెద్ద వయసు అయ్యింది, 50 దాటిపోయింది ఇప్పటికే. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ బ్రహ్మదేవుల వారికి ఒక రోజు గడవాలంటే ఎంత సమయం చెప్పండి? 2000 మహాయుగములు. సహస్రయుగ పర్యంతతో ఆహా బ్రహ్మణ విదు రాత్రిం యుగ సహస్రాంతం. రాత్రి కూడా యుగ సహస్రాంతం. సహస్ర అంటే 1000. రాత్రి 1000 మహాయుగాలు, పగలు 1000 మహాయుగములు. అర్థమవుతున్న పాయింట్? 1000 మహాయుగాలు నేను చెప్పుకున్నాం. కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 చేరి ఒక మహాయుగం. ఇలాంటి 1000 గడిస్తే తప్ప ఆయన పగల పూర్తి కాదు. కనుక పగల పూర్తయినప్పుడు రాత్రి సమయంలో విశ్వం మొత్తం లైవ్ అయిపోతే ఈ మనందరం కూడా ఈ జీవులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దేహములు విసర్జించి వదిలిపెట్టి సమిష్టి మాయలో పోయి అన్నీ పడతాయి. పంచభూతాలు సమిష్టి మాయలో ఉంటాయి అవ్యక్తత్వంలో, జీవులు కూడా అవ్యక్తత్వంలో ఉంటారు. మళ్ళీ పగలు వచ్చినప్పుడు తిరిగి మరలా జీవులన్నీ కూడా మళ్ళా ఆ పంచభూతాలతో పాటు ఈ లోకంలోకి జీవులు వచ్చి మళ్ళీ దేహములు ధరించి వ్యవహారం చేసే విధానం ఉంటుంది. అన్నప్పుడు ఒక్కరోజు బ్రహ్మకని చెప్పనంటే 2000 మహాయుగములు. ఈ 2000 మహాయుగములు కలిసినటువంటి ఒక రోజు. ఇలాంటివి రోజులు 30 అయితే నెల, అలాంటి 30 నెలలు 12 అయితే సంవత్సరం. అలాంటి సంవత్సరములు ఇప్పటికి 50 దాటిపోయాయట. దీన్ని పెట్టి మీరు కొంత లెక్క పత్రం అంతా కూడా అలా రాసుకోండి, అవగాహన వస్తుంది కొంతవరకు మీకు. ఎన్నిసార్లు మనం సమిష్టి మాయలో, ఎన్నిసార్లు విశ్వం లయం అయిపోయిందో, ఎన్నిసార్లు విశ్వం ఆవిర్భావమైందో, మనం ఎన్నిసార్లు విశ్వముతో పాటు సమిష్టి మాయలోకి వెళ్ళామో, ఎన్నిసార్లు మళ్ళీ విశ్వంలో జన్మ విధానముగా వచ్చామో అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అంటే నెలకు
30 సార్లు విశ్వం లయమయ్యింది అని అర్థం. ఆ సంవత్సరం అంటే దాన్ని బట్టి లెక్కే. ఇలాంటి సంవత్సరములు అని 50 దాటాయి. అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవునికి ద్వితీయ పరార్థే, ద్వితీయ అంటే రెండవ అంశంలో ప్రవేశించాడు, రెండవ భాగంలో ప్రవేశించాడు. 50 ఏళ్ళు పూర్తి చేసుకుని వచ్చేసాడు. ఇంకో 50 ఏళ్ళు అయిపోతే ఆయన మళ్ళీ పదవి నుంచి వైదొలుగుతాడు. తిరిగి మరలా అక్కడ ఆ స్థానంలో ఒక బ్రహ్మను నియమించే విధానం ఏదో ఉంటుందని చెప్పిన శాస్త్రం చెప్పే మాట. అది ఎప్పుడు వస్తుందో ఏమిటో మనకి అంచనా వేసే అవకాశాలు లేని విధానము. అంటే ఇక్కడ జీవుడు అనేటువంటి యొక్క విధానం మనం చెప్పుకుంటూ ఉన్నాం కనుక ఈ జీవత్వం అనేది ఎప్పుడొచ్చిందో అంతుచెక్కే వ్యవహారం కాదు. ఆ వచ్చినటువంటి యొక్క ఈ జీవుడు ఎంతకాలముగా ఈ కాలగమనములో ప్రయాణం చేస్తూ ఉన్నాడో అనే విషయంగా చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అయితే ఈ జీవుడు ఇప్పుడున్న బ్రహ్మదేవుని కాలము ఆరంభమైనప్పుడు ఏర్పడ్డా? ఇలాంటి బ్రహ్మలు ఎంతోమంది వెళ్ళిపోయారు అంతకుముందు. ఎప్పుడైతే బ్రహ్మకు 100 ఏళ్ళు నిర్మాణ విధానం చేసి అయిపోయిందో ఆ బ్రహ్మగా వెళ్ళిపోతాడు. తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామ్రాత్ పరిముచ్యంతే సర్వే కైవల్యోపనిషత్తు. తే బ్రహ్మ లోకే పరాంతకాలే, ఆ బ్రహ్మక స్థాయి అయిపోయిందా అని చెప్పినాడు. ఆయన కాస్త మరి బ్రహ్మలోకి వెళ్ళిపోతాడు. వాళ్ళు ఇంకొక బ్రహ్మ వచ్చి ఆ స్థానంలో కూర్చుంటే మళ్ళా పరమేశ్వర అనుగ్రహముతో ఆజ్ఞతో మళ్ళీ నిర్మాణ విధానం ఆయన కొనసాగిస్తాడు. ఈ నిర్మాణ విధానం ఎంతమంది బ్రహ్మలు మారుతూ ఉన్నా కానీ మనం మాత్రం ఇట్లాగే ఉన్నాం. అంటే మన హయాములో ఎంతమంది బ్రహ్మలు నిర్మాణం చేసి 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 రిటైర్ అయిపోయారో. ట్రాన్స్ఫర్ కాదు, రిటైర్మెంట్ వాళ్ళకి. మంద మాత్రం ట్రాన్స్ఫర్. మారుతా ఉన్నాయి దేహాలు. ఈ విధంగా చూస్తే అనాదిగా ఉన్నటువంటి జీవతత్వము లోన ఉన్నటువంటి జీవుడు ఎన్ని దేహములు ధరిస్తూ వస్తూ ఉన్నాడు. ఎందరెందరి వాడు ఈ జీవుడు, ఎందరికి ఏమవునో ఈ జీవుడు, ఎందరికి తండ్రిగా ఈ జీవుడు, తండ్రిగా, కొడుకుగా, భర్తగా, భార్యగా, శునకముగా, గార్ధవముగా, వృషభముగా, గోవుగా అనేక రకాలైనటువంటి పాత్రలు జీవుడు లోకంలో వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. తదనుగుణ్యముగా ఆయా దేహాలలో కర్మ సంపాదించుకుంటూ ఉన్నాడు. ఆ ధనం దగ్గర పెట్టుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఆ ధనాన్ని రాబోయే దేహాల కోసంగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాడు. దేహాలు ధరిస్తూ ఉన్నాడు. ఈ ప్రకారముగా అనాదిగా జరిగేటువంటి ఈ జన్మ పరంపరా విధానాలలో ఉన్నటువంటి ఈ జీవుడు లోన అజ్ఞానావరణం ఉన్నంత కాలం అజ్ఞానం కూడా దట్టంగా పట్టేసింది. ధూమేనావ్రియతే వహిని యదా దర్శోమలేన చ యదోల్బేన ఆవృతో గర్భ తదా తేనేదం ఆవృతం. పరమాత్మ అజ్ఞానం అనేటువంటి ఎట్లా జీవుణ్ణి పట్టేసిందో లోపల అనేటువంటి విషయాన్ని ఒక శ్లోకంలో స్వామి చెప్పిన మాట. అద్దం మీద దుమ్ము పెరుగుంటే ముఖబింబం తెలియబడదు. అగ్ని మీద ధూమం ఏర్పడితే అగ్ని వ్యక్తం కాకుండా చేస్తుంది. ఆ శిశువుని గర్భంలో ఉన్న మావి అది కప్పివేస్తుంది. అట్లాగా లోన ఉన్న జీవుణ్ణి కూడా అజ్ఞానం అనేటువంటి పొర గట్టిగా కప్పేసింది. దీని విషయంలో భాగవతకారులు, భగవద్గీత, ఉపనిషత్తులు అన్నీ కూడా చెప్పుకొచ్చాయి. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టు సున్మరల చెరివిత చెరివెనులైన వారికింజెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరి ప్రబోధములు. అచ్చపు చీకటిన్బడి జీవుడు లోపల అచ్చపు చీకటి. అచ్చపు చీకటి అంటే మీకు అమావాస్య పూట కూడా వెలుతురు ఉంటుంది, నక్షత్రాలు ఉంటాయి కాబట్టి ఆ నక్షత్ర కాంతి కొంతైనా ఉంటుంది. కానీ ఇక్కడ అచ్చపు చీకటి, ఎలాంటి ప్రకాశం లేకుండా అజ్ఞానాంధకారములో మునిగి ఉన్నటువంటి విధానం అని భాగవతం చెప్పేటువంటి మాట. ఉపనిషత్తుల్లో చెప్పేది ఏమిటి? అసూర్య నామతే లోక అంధేన తమస ఆవృత. అంధేన అంధత్వం, తమస్సు చేత ఆవృత ఆవహింపబడి ఉన్నటువంటి వాడి జీవుడు. తాన్ తే ప్రేత్యాభిగచ్చంతి కేచాత్మ ఆత్మహనో జనా. అజ్ఞానంలో మునిగి తాను చేసే ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మానుగుణ్యముగా వచ్చేటువంటి ఆ ఫలితములు అనుభవించడానికి ఆసురీ దేహాలలోకి ప్రవేశిస్తున్నాడు. ఆసురీం యోనిం ఆపన్న అనగా ఈ జన్మలో అజ్ఞానముతో, అవివేకముతో, మూర్ఖత్వముతో
అహంకారముతో ఈ చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీడు చుట్టేసి తీసుకుపోయి ఇతర దేహాల్లో పడవేస్తూ ఉన్నాయి. వాటిల్లో పోయి పడ్డాడా అని చెప్పనంటే మళ్ళీ ఎప్పుడుకో మళ్ళీ మానవ దేహం. ఈ విధముగా అసూర్యా నామతే లోక అంధ్యన తమస ఆవృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః. ఆత్మహనః లోనన్న వ్యక్తిత్వమును పాడు చేసుకుని, అహంకారముతో పాడు చేసుకుని, మూర్ఖత్వముతో పాడు చేసుకుని, అజ్ఞానముతో పాడు చేసుకుని, హనహ చనిపోయిన తర్వాత, దేహం వదిలిపెట్టిన తర్వాత పొందే విధానం గురించి మనకు భగవద్గీత ఈశావాస్యంలో చెప్పేటువంటి మంత్రం ఆ విధంగా. ఈ విధముగా చూసినట్లయితే మనకు శాస్త్రాలలో ఈ జీవుడు ఉన్నటువంటి పరిణామ విధానాల గురించి వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. అనాదిగా ఈ జీవుడు నానా దుఃఖాలు, నానా జన్మలు పొందే విధానముగా ఉండటం కారణం ఏంటని చెప్పనంటే లోన చేరి ఉన్నటువంటి మూలా విద్య, అజ్ఞానము, దానికి సంబంధించినటువంటి అహంకారాది గుణాలు ఇవన్నీ కూడా ప్రవేశించి ఉన్నటువంటి విధానం. ఏనాటికైనా ఈ జీవుడు మానవ దేహంలోకి వచ్చినప్పుడు మోక్షం కోసంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇతర ఏ దేహాలలో పోయినప్పటికీ కూడా అలాంటి యొక్క అవకాశాలు లేవు. ఒక మానవ దేహంలో వచ్చినప్పుడు మాత్రమే వానికి అవకాశం ఉంటుంది. జ్ఞాన సంబంధమైన సాధనాంశములు మానవ తనువునందు మాత్రమే సౌలభ్యము, సౌకర్యము, ఉపయోగాత్మకంగా ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పని అంటాం. శ్రవణ, మనన, నిధిధ్యాసన, తత్వం, పదార్థ శోధనము, వాసన, క్షయము, మనో నాశనం అని చెప్పని అంటాం. ఇత్యాది సాధన అంశాలన్నీ కూడా మానవ దేహంలోనే సంతరించుకుని ఉన్నాయి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ అమూత్ర ఫలభాగ విరాగమత్వము, సమాధి షట్క సంపత్యత్వము, ముముక్షత్వము, మోక్షాపేక్ష. ఈ విధముగా భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు అనేక గ్రంథాలు మానవుని చుట్టూ చేరి ఉన్నటువంటి సద్గ్రంథములు. యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివ్రాజకులు, విద్వసత్తములు, విదుషీమనులు, విద్వరేణ్యులు, పండితులు, జ్ఞానులు, యోగులు, భక్తులు ఎంతోమంది మన చుట్టూ చేరి ఉన్నటువంటి ప్రబోధాలు ఇచ్చేటువంటి మహాత్ములు. ఇదంతా కూడా మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి గల అవకాశం ఉన్నటువంటి వనరులు ఏవి. కానీ లోనన్నటువంటి అజ్ఞాన మిళితమై ఉన్నటువంటి జీవుడు ఏవి కూడా గుర్తించకుండా కేవలం ఆ తామసికముతో ప్రవర్తిస్తూ ఉన్నాడు, అహంకారముతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ అహంకారముతో ప్రవర్తించే విధానముగా ఉన్నటువంటి భాగాలనే మన వాళ్ళు ఆసురీ విధానము, ఆసురీ విధానము నేను చెప్పుకున్న విషయాన్ని. మోఘాశ, మోఘకర్మాణ, మోఘజ్ఞాన విచేతస రాక్షసీం ఆసురీం చేవ ప్రకృతిం మోహినీం శ్రతాహ. శ్రతాహ అంటే ఆశ్రయించి, మోహిని సంబంధమై, రాక్షసీ సంబంధమై, ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి ఆ ప్రకృతిని ఇతడు ఆశ్రయించి మోఘాశ, మోఘ అంటే వ్యర్థ ఆశలతో లోకములో మానవుడు తిరుగుబాటు చేసేటువంటి అరాచక కార్యక్రమాలు. ఈ అరాచకంగా చేసేటువంటి విధానంలోనే ఉన్నటువంటి అసురులు అనేటువంటి మాట. అసురులు అంటే ఏదో మనకంటే ఎక్కడో ఉంటారని చెప్పి అనుకోమాకండి. ఇలాంటి స్వభావాలతో ప్రవర్తించేటువంటి వారిని అసురులు అని చెప్పని అన్నారు. సద్గుణములు కలిగి, దైవీ గుణములు కలిగి, మంచి గుణములు కలిగి, లోకానికి ఉపకారముగా, జీవితంను సార్థకం చేసుకునే విధానముగా మంచి మార్గములో, దైవీ మార్గములో, సాత్విక మార్గములో, ధ్యాన మార్గములో, యోగ మార్గములో, జప మార్గములో, మహాత్ముల యొక్క సన్మార్గములో పయనించే విధానముగా ఉన్నటువంటి విధానము సురులు లేదా అసురులు. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి ఆ అజ్ఞాన అంధకారములో మునిగి ఉన్నటువంటి వాడు ఏం చెప్పి పరమాత్మ అన్నాడు, ఆ మోఘాశ మోఘకర్మాణ. మోఘాశ అంటే అర్ధ ఆశలు పెంచుకుంటాడు. ఏమి ఉన్నది చాలదు, ఇంకా గడించాలి లక్షలు, కోట్లు, ఇంకా 100 కోట్లు, 1000 కోట్లు, విధముగా ఏదో రాబట్టాలి అనేటువంటి విధానాలు ఎంపర్లాట్లో మానవుడు ప్రవర్తించే విధానము మోఘాశ మోఘకర్మాణ. వ్యర్థకర్మలు చేస్తాడు, ఘోర కార్యాలు చేస్తాడు, బాధయోగ్యంగా ప్రవర్తిస్తాడు, సమస్త జనులకు వాడి వల్ల హాని ఏర్పడే విధానం ఉంటుంది. ఇలాంటి అంశములు మనకి చూపించేదే పురాణ భాగాలలో. అలాంటి వాడే మహిషాసురుడు, వాడే కంసుడు, వాడే దుర్యోధనుడు, అతడే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణుడు. ఏమన్నా చూసుకోండి ఇక్కడ. కాబట్టి ప్రకారముగా ఈ స్వభావములు అనేటువంటి భాగములో చేరి ఉన్నటువంటి వారే అసురులు.
వాడి స్వభావం మారి ప్రవృత్తి మార్గం మంచి మార్గంలో పయనించాడా, అతడే సురుడు. కనుక మంచి మార్గంలో పయనించి ఏ సురులైతే ఉన్నారో, దేవతలు ఉన్నారో, అలాంటి దేవతలకి వీడు హానికరం, బాధించేవాడుగా ఉంటాడు, హింసించేవాడుగా ఉంటాడు. ఈ విధముగా ఉన్నటువంటి దానిని ఇక్కడ అసుర ప్రవృత్తి అని చెప్పని అంటాం. మోఘాశ, మోఘ కర్మాన, మోఘ జ్ఞాన, వ్యర్థ జ్ఞానముతో వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు, వ్యర్థ కర్మలు చేస్తూ లోకాలని అందరిని బాధించేదానంగా ఉంటాడు. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో ఏ జీవుడైతే లోపల ఉన్నాడో, అవిద్య బద్ధుడై అజ్ఞాన బద్ధుడై ఉన్నటువంటి ఈ జీవుడు తనను తాను ఉద్ధరింపజేసుకునే మార్గంలో పయనించాల్సి విధానము ఉంటుంది అనేటువంటి భావన. ఇచ్చట మరి నవరాత్రులు అని చెప్పి అన్నప్పుడు మనం చెప్పుకున్న విషయంలో జగన్మాత్రే నమః, అమ్మవారు జగన్మాత త్రిమూర్తి స్వరూపిణి అనగా సరస్వతి, లక్ష్మి, దుర్గా, ఈ మూర్తులు ఆకారాలు కలిగి ఉన్నటువంటి మూడు రాత్రులు 9 రోజులు చేసినటువంటి ఒక పోరాటం. ఆ పోరాట విధానంలోనే మహిషాసురుడు హతమవటం, వాడు అసువులు బాపటం, చనిపోవటం, లోకాలకు శాంతి చేకూరటము, అందరికీ కూడా సుఖశాంతులైనటువంటి ఏర్పడటం అనేటువంటి అంశము కాడ మనం ఇక్కడ చక్కగా అమ్మవారి చరిత్ర విధానాన్ని దేవి భాగవతం ఆసరాగా చేసుకుని బాగా పండితులు, మహాత్ములు, ఆచార్యులు లాంటి వాళ్ళు బాగా అద్భుతంగా అమ్మవారి వర్ణన చేస్తూ, అమ్మవారిని వర్ణిస్తూ లలితా సహస్రనామాల నుంచి కానీ లక్ష్మీ అష్టనామాలు ఇట్లా అనేక నామాల నుంచి అమ్మవారి గొప్పతనాల గురించి చెప్పుకునే విధానం ఉంటుంది అక్కడ. కాబట్టి అవన్నీ కూడా వినటం మనకి ఆ పుణ్య విధానం, వినటం పుణ్య విధానం. ఇక్కడ పారమార్థిక అంశం చూసినట్లయితే మరి 9 రాత్రులు నవరాత్రులు అని చెప్పి అన్నారు. అసలు ఈ జీవుడు ఉన్నటువంటిది ఏ రాత్రి ఒకటి, జీవుడు ఉన్నటువంటిది ఏ రాత్రి. రాత్రిలో ఉన్నాడు వీడు అంటే తెలియంతనముతో చేరి ఉన్నాడు, ఇదే రాత్రిగా చెప్పేటువంటి మాట. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో మునేహే, భగవద్గీత చెప్పేటువంటి మాట 2వ అధ్యాయంలో. యా నిశా, ఏ మహాత్ములకైతే పగలో అది జీవులకు రాత్రి, ఏ మహాత్మునకు ఏది రాత్రో అది వాళ్ళకి పగలు. ఇక్కడ అర్థం కొంచెం ఏంటంటే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది ఈ శ్లోకం. గ్రహించకపోతే ఇబ్బంది, గ్రహిస్తే మంచి భావం దీంట్లో వస్తుంది. యా నిశా సర్వభూతానాం సమస్త భూతములు, యా నిశ ఏది రాత్రో ఆ సమయం ఆ దాని యందు జ్ఞాని మేలుకుని ఉన్నాడు అని అర్థం. తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రత్త భూతాని, సమస్త జీవులకు ఏదైతే మేలుకుని ఉండే విధానం ఉన్నదో అది మహాత్మునికి రాత్రి అనేటువంటి భావన. కనుక రాత్రి పగలు అనేటువంటి ఈ భావన చూసినట్లయితే అంటే రాత్రి పూట జనులు నిద్రపోతారు, అప్పుడు జ్ఞాని మేలుకొని ఉంటాడు. పగటి పూట జనులు మేలుకునే ఉంటారు, అప్పుడు జ్ఞాని నిద్రపోతూ ఉంటాడు అనే అర్థం ఆ శ్లోకం సామాన్య అర్థం వస్తుంది. పారమార్థిక అర్థం ఏంటని చెప్పనంటే పరబ్రహ్మము యొక్క తత్వమునందు జ్ఞాని మేలుకుని ఉన్నాడు, బ్రహ్మ సత్యం అనేటువంటి భావనగా యోగ సమాధి ద్వారా బ్రహ్మమునందు జ్ఞాని మేలుకున్నాడు. అలాంటి బ్రహ్మజ్ఞానము యొక్క విషయములో జీవులు నిద్రపోతూ ఉన్నారు. అంటే తెలియంతనముతో ఉండటమే నిద్రపోవటము అని చెప్పనంటే బ్రహ్మజ్ఞాని ధ్యానాదుల ద్వారా నివృత్తి మార్గము ద్వారా యోగ సమాధిని పొంది బ్రహ్మమునందు ఉన్నాడు. ఆ బ్రహ్మమును పొందటమే, బ్రహ్మములో ఉండటమే మేలుకోవటం అని చెప్పి అర్థం. అలాంటి ఆ బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి భావనలో జ్ఞానులు తెలియంతనముతో ఉండటమే నిద్రపోవటము అర్థం. అయితే ఈ జనులు మేలుకొని ఉన్నారు దేని విషయంలో? ఈ సాంసారిక విషయాలలో, భోగ్య వస్తువులలో, ప్రాపంచిక విషయాలలో నశ్వరమై, దుఃఖభూయిష్టమై, పరిణామశీలమై, మిథ్యామాత్రమై ఉన్నటువంటి సాంసారిక, రాజకీయ ఈ వ్యవహార జగత్తు విషయాలలో వీడి సామాన్య వ్యక్తి మేలుకుని ఉన్నాడు. కానీ బ్రహ్మజ్ఞానికి ఎట్లా ఉంది ఆ విషయం? ఇది కేవలం మిథ్యా, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే భావన. కనుక జగద్ విషయంలో అతడు సత్యత్వ భావం లేదు,
కేవలం మిథ్యా మాత్రము అనే భావన, కల్పన అనే భావన ఉంది కాబట్టి దాని విషయంలో ఆ విధమైన భావం కలిగి ఉండటమే ఆయన ముభావత్వం వహించడమే నిద్ర అని చెప్పి అన్నారు. కనుక లోకంలో మానవులు పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమయుక విషయంలో నిద్రపోతూ ఉన్నారు. నశ్వరమై, కల్పన మాత్రమై, మిథ్యా మాత్రమై, మాయా సంబంధమై ఉన్నటువంటి యొక్క బాటల్లో మేలుకొని ఉన్నాడు. అందుచేత ఆ పరబ్రహ్మము యొక్క విషయంలో జ్ఞానం లేకుండా ఉండటమే నిద్ర. ఈ నిద్రపోతూ ఉన్నటువంటి రాత్రి జీవుడు మహా అజ్ఞానంలో పడి తెలియంతనముతో ఉన్న విధానమే రాత్రి అన్నాడు. దీన్నే మనకి 8వ అధ్యాయంలో ఉత్తరాయణము దక్షిణాయనం అనే దాంట్లో కూడా అక్కడ చెప్పుకొస్తారు. ఈ దక్షిణాయనములో ఉండటం, దక్షిణం అంటే పరకార్యం, విషయాల్లోకి పోవటం దక్షిణాయనము, బ్రహ్మములోకి పోవటం ఉత్తరాయణం. దీనికి చాలా గొప్ప అర్థం దీనికి ఉంటుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్పుకునే విధానం చేద్దాము. కాబట్టి దక్షిణాయనము అనే విషయం చెబుతూ స్వామివారి గీతలో ధూమః రాత్రి తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం రాత్రి అన్నాడు. అందుచేత ఈ అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటిల్లో మునిగిపోయి ఉన్నటువంటి జీవుడు ఈ రాత్రి యందు ఉన్నాడు. ఈ రాత్రి యందు ఉన్నటువంటి ఈ జీవుణ్ణి ఉద్ధరించాలని చెప్పన్నట్లయితే ఈ నవరాత్రులను మనం దాంట్లో పోరాటం చేయాల్సి ఉంటుంది. ఈ నవరాత్రులు 9 రాత్రులను కూడా జయించగలిగితే, 9 రాత్రులు దాటగలిగితే ఆ తర్వాత వచ్చేది విజయదశమి, విజయము. ఏమిటి ఈ 9 అని చెప్పనంటే, మరి చూసినట్లయితే శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో మహతో అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని. ఇది సాంఖ్యం చెప్పేటువంటి మాట. అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారతత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వముతో ఉన్నటువంటి శబల బ్రహ్మము 9 అన్నమాట. ఈ శబల బ్రహ్మత్వం పోతేనే శుద్ధ బ్రహ్మములో చేరిపోయే విధానం ఏర్పడుతుంది. ఇది సమిష్టిలో చెప్పినట్టు భావన, సమిష్టి భావన. వ్యష్టి భావనగా వచ్చినట్లయితే భూమి ఘ్రాణేంద్రియము, జలము జిహ్వేంద్రియము, అగ్ని నేత్రేంద్రియము, వాయువు త్వగేంద్రియము, ఆకాశము శ్రోత్రేంద్రియము. శ్రోత్రమాకాశే వాయువ త్వక్కు అగ్నిచక్షు అప్సు జిహ్వ పృథివ్యాం ఘ్రాణమితి శారీరకోపనిషత్తు. అందుచేత ఈ పంచభూతములు కాబట్టి ఘ్రాణేంద్రియం పృథివీ, జిహ్వేంద్రియం జలము, నేత్రేంద్రియం అగ్ని, త్వగేంద్రియం వాయువు, శ్రోత్రేంద్రియం ఆకాశం. లోన ఉన్నటువంటి అహంకారతత్వం మనస్సు, మహత్తత్వం బుద్ధి, అవ్యక్తతత్వం అహంకారం, శబల బ్రహ్మం జీవుడు. కనుక ఈ జీవుడు అనేటువంటి విధానం ఆ జీవత్వం పూర్తిగా తొలగిపోయి బ్రహ్మత్వం సిద్ధింపజేసుకోవటమే విజయము. ఈ విజయమును ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సాధించుకోవాల్సి ఉంటుంది. ఆ సాధించుకునేటువంటి విధానం ఎవరి వల్ల అవుతుంది అనేటువంటి మాట వచ్చినప్పుడు అమ్మవారి వల్ల. అర్ధమాత్ర మహాకారణ స్వరూపిణి జగన్మాతను ఆశ్రయించినప్పుడే, ఆ జగన్మాత అనుగ్రహం కలిగినప్పుడు మాత్రమే ఈ 9 కూడా అధిగమించి జీవత్వము లేకుండా చేసుకుని బ్రహ్మములోకి వెళ్ళి విజయమును పొందే విధానం ఏర్పడుతుంది. కనుక అమ్మవారు జగన్మాత, ఆ అమ్మనే మనము వివిధ రూపాలుగా సేవిస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ విశ్వ జగత్తంతా వ్యాపకమై ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపిణి అమ్మ మనలో అర్ధమాతృకగా మహాకారణ స్వరూపిణిగా ఇక్కడ ఉన్నది. గీతామే పరమా విద్య బ్రహ్మరూప న సంశయ అర్ధమాత్ర అక్షర నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. అర్ధమాత్ర అక్షర, అర్ధమాత్ర అక్షర అంటే ఈశ్వరుడు. కూటస్థ అక్షర ఉచ్యతే, కూటస్థుడే అక్షరుడు అని చెప్పని భగవద్గీత 15వ అధ్యాయం. స్థూలదేహము జాగ్రత్తావస్థ విశ్వడు, సూక్ష్మదేహము సపనావస్థ, తేజస్సుడు కారణదేహము సుషిప్తి అవస్థ, ప్రాజ్ఞుడు మహాకారణము తుర్యము కూటస్థుడు. కాబట్టి కూటస్థుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, ఇక్కడే జగన్మాత ఉన్నది.
కాబట్టి ఈ జగన్మాత ఆశ్రయం ద్వారా అమ్మవారి అనుగ్రహముతోనే మరి ఆ జన్మలకు హేతువై ఉన్నటువంటి అహంకారపూరితమై ఉన్నటువంటి ఆ మహిషాసురుణ్ణి అంతమొందించవలసి ఉంటుంది, జీవత్వము తొలగింపజేసుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా జగన్మాత ఆశ్రయం పొందాం. ఎప్పుడు అంటే మహాత్ముల ద్వారా బ్రహ్మ విద్య అధ్యయనం చేసినప్పుడు, మహాత్ముల ఉపదేశాన్ని మనం గ్రహించినప్పుడు, ఆనాడు ఇతడు నివృత్తి మార్గంలో పయనించే విధానముగా అమ్మవారి ఆశ్రయాన్ని పొందాడు. హంస యొక్క ఆశ్రయమే అమ్మవారి ఆశ్రయాన్ని పొందటం. అప్పుడు ఇక లోపల యుద్ధం అనేది ఆరంభం అవుతుంది. ఇది ఆరంభం. దీన్ని కురుక్షేత్ర సంగ్రామం అని చెప్పని అంటారు, దేవదానవ సంగ్రామం అని చెప్పని అంటారు, రామరావణ యుద్ధం అని చెప్పని అంటారు, లే మహిషాసుర మర్ధిని అమ్మవారి అవతార విధానముగా చెప్తారు. శక్తి ఆవిర్భావం కావటము, ఆ మహిషాసురుణ్ణి సంహరించటానికి శక్తి ఆవిర్భావమైంది. అట్లా మహాకారణముగు యోగ మార్గంలో ఉన్నప్పుడు ఇక్కడ ఆ శక్తి ఆవిర్భావం అవుతుంది. ఆ మహాకారణం అనేది ఆవిర్భావం అయినప్పుడు ఏమవుతుంది, మనకి ఆ ధ్యానములో మరి నివృత్తి మార్గంలో పయనిస్తున్నప్పుడు ఒక్కొక్క రాత్రి అధిగమిస్తాం మనం. అనగా మరి ఘ్రాణేంద్రియం జడమయ్యింది ఒక రాత్రి, జిహ్వేంద్రియం జడమయ్యింది రెండవ రాత్రి, నేత్రేంద్రియం జడమయ్యింది మూడవ రాత్రి, త్వగేంద్రియం జడమయ్యింది నాలుగవ రాత్రి, శ్రోత్రేంద్రియం జడమయ్యింది ఐదవ రాత్రి, మనస్సు అంతరించింది ఆరవ రాత్రి, బుద్ధి అంతరించింది ఏడవ రాత్రి, అహంకారం అస్తమించింది 8, లోన మూలా విద్య తొలగిపోయిందా అని చెప్పనంటే ఈ 9 రాత్రులు పూర్తయిపోయినట్లయితే అప్పుడు బ్రహ్మమును పొందిన విధానం ఏర్పడుతుంది. ఆ బ్రహ్మమును పొందటమే సాధకుని యొక్క విజయము. ఆ విజయము అనేది జగన్మాత ఆశ్రయం ద్వారానే వస్తుంది తప్ప మరొక విధానముగా జయించే అవకాశం వారికి కూడా లేదు. అమ్మవారి ఆశ్రయం పొందకుండగా, మహాకారణాశ్రయం పొందకుండగా, హంస అనగా అర్ధమాతృక తురియ స్వరూపిణి అమ్మవారి ఆశ్రయం పొందకుండగా ఎవరు కూడా ఇట్లను జయించే అవకాశం అనేది రాదు. అంతవరకు ఈ జీవుడు అహంకార పూరితుడై అహంకార మమకార గర్వ ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని విహరించేవాడుగా ఉంటాడు. అతడు లోకాలను బాధించేవాడుగా, హింసించేవాడుగా, ఒక పక్క తామసిక ప్రవృత్తితో ఉన్నటువంటి విధానములో, రెండవది మరి జన్మ పరంపర విధానాలలో మునిగిపోయేటువంటి విధానముగా ఈ జీవుడు పోవడమే తప్ప జీవునికి ఉద్ధారకము అనే అంశం మాత్రము ఉండదు. కనుక ఈ 9 రాత్రులను జయించాల్సి ఉంటుంది అనేటువంటి భాగములో మనం చెప్పుకున్నాం. ఏ అంశం చెప్పుకున్నాం ఇక్కడ? జగన్మాత ఆవిర్భావం అవ్వాలి. ఎట్లయితే మహిషాసురుణ్ణి సంహరించటానికి త్రిమూర్తులు, సకల దేవతలు వారి వారి శక్తులన్నీ కూడా ప్రోగుగా పోసినప్పుడు ఆ సమూహ ప్రోగే శక్తిమయముగా ఆవిర్భావం అయినట్లుగా ఆ మహాకారణాశ్రయంలో ఉన్నప్పుడు ఆ మరి సమస్త ఇంద్రియములన్నీ కూడా జడమయ్యే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ శక్తి అంతా కూడా ఏర్పడి శుద్ధ సాత్విక బ్రహ్మాకర వృత్తికి ఏర్పడుతుంది. కనుక ఈ 9ని అధిగమించి శుద్ధ బ్రహ్మమును పొంది అది విజయదశమి, అది విజయదశమి అనే విధానముగా దాంట్లో జీవుడు ఆనాటితో జీవత్వం తొలగిపోతుంది. అహంకారాలు మొత్తం కూడా తొలగిపోతాయి, దుర్గుణాలు మొత్తం తొలగిపోతాయి. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులపశాంతి నందు సన్మనః పవనములు చెంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బలుపారు వైరాగ్య సంపూర్ణంబుల మధ్య బొదలుచుండు పరమ సుఖబార్ధి ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును చూచు శాంతినిధికి. ఒక పారమార్థికంగా చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జీవితములో ఈ విజయమును సాధించాల్సి ఉంటుంది. ఈ విజయమును పొందినటువంటి వారు మాత్రమే పరబ్రహ్మమును దశమి అంటే 10వ. ఆ 10వ అంటే బ్రహ్మము చెప్పుకున్నాం కదా. భూమి సంబంధం ఘ్రాణేంద్రియము, జల సంబంధం జహ్వేంద్రియము, అగ్ని సంబంధం నేత్రేంద్రియము, వాయు సంబంధం త్వగేంద్రియము, ఆకాశ సంబంధం శ్రోత్రేంద్రియము, వాయు సంబంధం త్వగేంద్రియము, ఆకాశ సంబంధం శ్రోత్రేంద్రియము.
ఆ తర్వాత అంతరేంద్రియాలుగా అహంకార తత్వం, మనస్సు, మహత్తత్వం, బుద్ధి, అవ్యక్తతత్వం, అహంకారము, శబల బ్రహ్మం అనగా జీవాత్మములకు హేతు ఉన్నటువంటి అవిద్య. ఈ 9ని మనం జయించగలిగినట్లయితేనే 10వ స్థానంలో బ్రహ్మం ఉన్నది. ఆ బ్రహ్మమును పొందిన విధానమే విజయము. ఇట్టి విజయాన్ని జీవితంలో ఎవరు పొందుతారో ఇక అట్టి వ్యక్తి ధన్యుడు, మోక్షస్వరూపుడు. అది రావాలని చెప్పినట్లయితే జగన్మాత ఆశ్రయం ద్వారానే, జగన్మాత ఆవిర్భావం అయితేనే మనకు ఏర్పడే విధానం. ఇట్లా మరొక విధానం చూసినట్లయితే నవరాత్రులు అని చెప్పి అన్నప్పుడు స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు 3, సూక్ష్మదేహము స్వప్నావస్థ తైయస్సుడు ఈ 3, కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు ఈ 3. కాబట్టి ఈ 3 వ్యవహారం ఉన్నందే సకల జీవులు ఉన్నారు. కాబట్టి 3 3 9 ఈ 3 అవస్థలను అధిగమించటం అవస్థాత్రయాతీతం అద్వైతం ఏకం పరం బ్రహ్మ నిత్యదేవాహమస్మి అని చెప్పి అన్నట్లు శంకరాచార్యుల వారు అవస్థాత్రయ అతీతం ఈ 3 అవస్థలను దాటినట్లయితే ఏ అజ్ఞానము యొక్క ఆశ్రయములో ఉన్నాయో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనేటువంటి ఈ 3 యందే ఈ జీవత్వం ఉన్నది. కాబట్టి ఈ విధముగా జాగ్రత్త స్థూల దేహం బట్టి జాగ్రత్త అవస్థ, సూక్ష్మదేహం బట్టి స్వప్నావస్థ ఏర్పడ్డప్పుడు ఈ 3 ఉన్నటువంటి జీవుడు విశ్వడు, తైసుడు, ప్రాజ్ఞుడు. ఈ విధముగా 3 3 9గా ఉన్నటువంటి ఇవన్నీ కూడా పూర్తిగా దాటిన విధానముగా ఉన్నటువంటిది యోగ సమాధి. అక్కడ బ్రహ్మము, ఆ బ్రహ్మమునందు చేరి ఉన్నటువంటిది 10వ బ్రహ్మమే తానై ఉండుట. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేద బ్రహ్మమును గుర్తించినవాడు బ్రహ్మమే అవుతున్నాడు. అందుచేత ఇక్కడ మహిషాసురుణ్ణి అమ్మవారు 9 రోజుల పాటు పోరాటం చేసి అతనిని అంతమొందించి సమస్త లోకాలకు శుభాన్ని, శ్రేయస్సుని కలగజేసినట్లుగా అది మనకి వ్యావహారికముగా పురాణ భాగాల నుంచి చెప్పుకునే విధానాలలో ఆ జగన్మాత విజయాన్ని అందరూ కూడా మరి సంతోష విధానముగా భావించి ఆ పూట అమ్మవారిని చక్కగా ఆరాధించిన విధానం అది లోకములో పూజనీయముగా ఉన్నటువంటి కార్యక్రమ విధానము. ఇక్కడ ఒక పారమార్థికమైనటువంటి అర్థముగా చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా జగన్మాత ఆశ్రయం ద్వారానే లోన ఉన్న అజ్ఞాన ఆసురుణ్ణి సంహరించి శుద్ధ బ్రహ్మాన్ని పొందవలసి ఉంటుంది అనేటువంటి ఒకనొక పారమార్థిక పరమై ఉన్నటువంటి ఒక జ్ఞానాంశము. ఇది ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఆచరించాల్సి ఉంటుంది. ఇది ఆచరిస్తేనే జీవితానికి విజయము. ఆనాడే అతడు బ్రహ్మజ్ఞాని ధరించే అవకాశం ఏర్పడుతుంది. పూర్వమై ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా లక్ష్మణార్యులు, అన్నయ్య తీర్థులు, శాస్త్రి స్వామి వారు, స్వరాజ్య సంఘంలో ఉన్నటువంటి అందరూ, ఇంకా వివేకానంద, రామతీర్థ, యాజ్ఞవల్కి, వేదవ్యాసులు, శుగభగవానుడు, జమదగ్ని ఇట్లా ఋషులుగా చెప్పేటువంటి వారు, రమణ భగవానుల వారు, బ్రహ్మేంద్ర స్వాములు, ఏమన యోగి, చిన్మయానంద, శంకర భగవత్పాదాచార్యుల వారు, ఎవరు అందరూ కూడా మరి వారు అమ్మవారి ఆశ్రయం పొందారు. మహాకారణ ఆశ్రయాన్ని పొందే అమ్మ అనుగ్రహముతో అనాదిగా ఉన్నటువంటి అజ్ఞాన అసురుడు, అహంకార పూరితమై ఉన్నటువంటి అజ్ఞాన అసురుణ్ణి తొలగింపజేసుకునే వాళ్ళు చక్కగా బ్రహ్మమును పొంది విజయస్వరూపులై బ్రహ్మస్వరూపులై వాళ్ళు అందరికీ అదే మార్గమై ఉన్నది. కాబట్టి ఈ పూట చక్కగా అమ్మవారిని శ్రద్ధాభక్తులతో ఆరాధించుకునే విధానముగా విజయదశమిగా మనం కొలుసుకుంటూ ఉన్నాం. విజయదశమి మనం వ్యవహారముగా చూసి అమ్మవారిని సేవించుకునే విధానముగా ఉన్నటువంటి మనము మహాత్ములు చెప్పేటువంటి, ఉపనిషత్తులు చెప్పేటువంటి, వేద మంత్రభాగాలు చెప్పేటువంటి అంశాలుగా అధ్యయనం చేసి అసలు అమ్మవారి యొక్క మూల స్వరూపం ఎక్కడా అనేది తెలుసుకుని ఆ మూల స్వరూపానికి పోగలిగితే ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధిని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చ దేవి యదా సుఖం స్తుతో మయా వరదా వేదమాత ప్రచోదయంతి పవనే ద్విజాత ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్రహ్మలోకం. ఈ మంత్రాన్ని అమ్మవారి మంత్రాలే. కాబట్టి ఈ మంత్రాలు అనేటువంటివన్నీ కూడా మహాకారణ స్వరూపముగు అర్ధమాతృకగా ఓంకారము ప్రణవ స్వరూపముగా ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనే భాగాలను బోధించేటువంటివిగా ఉన్నాయి.
అంటే అమ్మ ఆశ్రయం ద్వారానే ఎవరైనా కానీ జీవితంలో విజయాన్ని పొంది బ్రహ్మమును పొందాల్సినటువంటి విషయముగా ఉంటుంది. ఏమి ఈ రోజున ముఖ్యంగా అమ్మవారిని సేవించుకోవడమే కాకుండా మరి ఆ జమ్మి చెట్టు ఆ శమీ వృక్షాన్ని కూడా మనం ఈ పూట సేవించుకుంటాం. శమీ వృక్షం అని చెప్పానంటే ఆనాడు పాండవులు అజ్ఞాతవాసం నిర్వహించుకోవటానికి, ఎందువల్లంటే అజ్ఞాతవాసం వల్ల భంగమయ్యిందా అంటే మళ్ళీ 12 ఏండ్లు వనవాసం చేయాలి. ఇది ఒప్పందం వాళ్ళు. అజ్ఞాతవాసం తెలియబడకుండగా బయటపడకుండగా ఎవరికి కూడా తెలియకుండా ఉండే విధానమే గడపాలి. గడిపినప్పుడే అజ్ఞాతవాసం పూర్తవుతుంది. మళ్ళా వాళ్ళు యథావిధిగా బయటకు వస్తారు. అజ్ఞాతవాసం భంగమయ్యిందా అని చెప్పినంటే మళ్ళా 12 సంవత్సరాలు అరణ్యవాసాన్ని చేయాల్సి ఉంటుంది. ఇది ఉన్నటువంటి యొక్క నియమ విధానము. అందుచేత వారి అజ్ఞాతవాసం నిర్విఘ్నముగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా అన్ని విధాల శుభకరముగా అది నెరవేరాలి అనేటువంటి సత్సంకల్పముతో మరి ఆ పాండవులు ఆ జమ్మి చెట్టు లేదా శమీ వృక్షము అంటే దేవత రూపముగా కొలవబడేటువంటి శమీ వృక్షము, ఆ వృక్షానికి నమస్కారం చేసి అక్కడ ఆయుధములు చక్కగా భద్రపరచి అమ్మ నీవే రక్షణ, మమ్మల్ని నీవే కాపాడాలి అనే విధానముగా మరి అమ్మవారిని కోరుకుని వాళ్ళు అజ్ఞాతవాసమును పూర్తి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ శమీ వృక్షము అని చెప్పి అన్నప్పుడు మామూలుగా మనం లోకంలో ఒక చెట్టు కాకపోయినా చిన్న కొమ్మైనా అమ్మగారులు పెట్టుకుని ఆ పసుపు కుంకుమ రాసి దానికి పూలమాల అలంకరించి భక్తిపూర్వకముగా ఆరతులు సమర్పించి చేసుకునే విధానం భక్తి భావన ఉంటుంది. సాయంత్రం ఈ రోజున ముఖ్యముగా ఆ జమ్మి చెట్టు ఆలయాలలో ఉంటాయి. ముఖ్యంగా అక్కడ విశేషముగా పోయి ఆ శమీ వృక్షాన్ని పూజ చేసుకుంటారు, అమ్మవారిని ఆరాధించుకుంటారు. ఇది మనకు వ్యవహారములో ఒక శుభ విధానముగా, జీవితాలకు ఒక మంగళ విధానాన్ని చేకూర్చే విధానాలుగా మనం చేసుకునేటువంటి ఒక భాగం. ఇక్కడ శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారిణి రామస్య ప్రియదర్శిని శ్లోకం చెప్తారు. అక్కడ ఆ శమీ వృక్షాన్ని పూజ చేసేవాళ్ళు ఈ శ్లోకాన్ని చెప్పుకొని పూజ చేసుకునే విధానము ఉంటుంది అక్కడ. అయితే ఇక్కడ పారమార్థికముగా జ్ఞానపరముగా ఉన్నటువంటి అర్థం ఏంటని చెప్పానంటే శమీ అంటే ఉపశమించుట అర్థం. శమీక మహర్షి మన భాగవతంలో దర్శనమిస్తాడు. ఎట్లా ఉన్నాడు ఆ శమీక మహర్షి అని చెప్పానంటే మన భాగవతంలో పద్యం వస్తుంది. మెలగుట సాలించి మిరతనేత్రుడై శాంతుడై కూర్చుని జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థాన త్రయము దాటి పరమమై ఉండేటి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త వికర్యుడై అని భాగవతంలో వచ్చే మాటది. ఆ విధముగా ధ్యానములో కూర్చున్నాడు. మనసు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతరేంద్రియాలు మొత్తం కూడా నివృత్తి మార్గంలో పయనింపజేసి మూఢవస్థలకు అతీతమై ఉన్నటువంటి యోగ సమాధి యందు బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానమే శమీక మహర్షి. శమి అంటే ఉపశమింపజేయటం. నిరంతరముగా మనలో ఉన్నటువంటి సర్వేంద్రియములు అన్నీ కూడా విజృంభించి వ్యవహారం చేసేటువంటివిగా ఉన్నాయి. ఈ వ్యవహారం చేసేటువంటి ఇంద్రియములను ఉపశమింపచేయాలి. ఉపశమింపజేసినప్పుడు మాత్రమే మరి జ్ఞాన ఫలితాన్ని పొందే అవకాశం అక్కడ ఉండదు. సర్వేంద్రియములో కూడా ఉపశమింపబడాలి అని చెప్పనంటే ఏ మార్గంలో పోతే ఉపశమింపబడతాయి ఇక్కడ పాయింట్ అన్నమాట. ప్రవృత్తి మార్గములో పోయినంత కాలం విజృంభిస్తాయే తప్ప అవి ఉపశమించే అవకాశాలు లేవు. ఏనాడైతే సాధకుడై నివృత్తి మార్గంలో పయనించేవాడుగా యోగి కాగలుగుతాడో భోగిగా ఉన్నంతకాలం విజృంభించి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఏనాడైతే యోగి అవుతాడో యోగము గలవాడవుతాడో అతడే యోగి. యోగం అంటే మనస్సుని హంసతో జోడించటం అంతే. కాబట్టి ప్రకారముగా హంస యొక్క ఆశ్రయంలో మనసుని పెట్టావు అని చెప్పనంటే సర్వేంద్రియములో కూడా ఉపశమిస్తాయి, శాంతిస్తాయి, లయమైపోతాయి, జడమైపోతాయి. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. గీత
పరమాత్మ అన్నమాట. బ్రహ్మణి ఆదాయ కర్మాణి, సమస్త కర్మలు సమస్త ఇంద్రియాలను బ్రహ్మని ఆదాయ, బ్రహ్మమునందు ఉంచు అని స్వామి చెబుతూ ఉన్నాడు. అట్లా సమస్త ఇంద్రియములో కూడా ఉపశమించాలి, అవి వాటి వృత్తులు మానుకోవాలి, జడం కావాలి, లయమైపోవాలి అన్నట్లయితే హంస అమ్మ, శమీ వృక్షము అమ్మ అన్నాం కదా, జగన్మాత అని చెప్పి అన్నాం కదా. అమ్మ ఇక్కడ ఉన్నది మహాకారణ స్వరూపినిగా, ఓంకార స్వరూపినిగా, అర్ధమాత్ర స్వరూపినిగా, 4వ స్థితియగు యోగ సమాధి యందు ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి జగన్మాత ఉన్న స్థలం ఇది శమీ వృక్షము. ఈ హంసయే శమీ వృక్షము. సమస్త ఇంద్రియాలను ఉపశమింపజేయగలిగేటువంటి శమీ వృక్షము హంస. హంస ఆశ్రయంలో కూర్చో, సమస్త ఇంద్రియములు ఉపశమింపకపోతే అప్పుడు అడుగు నన్ను. చెయ్యి ధ్యానం, నీకు ఉపశమిస్తాయి, ఉపశమించి నీకు అర్థం అవుతుంది. ఒకళ్ళు చెప్పేది ఏముంది, ఇంకా ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. పుణ్యం చేస్తే స్వర్గానికి పోతామని చెప్పని అంటారు. పోతాం పోం తర్వాత సంగతి అది. ప్రత్యక్షావగమం ధర్మ్యం, గీత 9వ అధ్యాయం. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. ప్రత్యక్ష అవగమం అవగతం. ప్రత్యక్షముగా అనుభవానికి వచ్చేటువంటి అంశము ఇది ధ్యాన అంశము. కనుక మనస్సుని శ్వాసతో పెట్టావు అని చెప్పినట్టు సమస్త ఇంద్రియములు కూడా ఉపశమిస్తాయి, శాంతిస్తాయి. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం. అన్ని జడమైపోయే విధానము ఎక్కడొస్తుందయ్యా అని చెప్పనంటే, నీ దృష్టిని సారించి అంశ మీద పెట్టి నివృత్తి మార్గంలో ఉన్నావు అంటే సమస్త ఇంద్రియములన్నీ కూడా ఉపశమించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఉపశమింప చేయగలిగేటువంటి విధానం గల శమీ వృక్షం హంస. అది భగవతి అమ్మవారి యొక్క విధానము. ఆ విధానముగా అమ్మవారి ఆశ్రయాన్ని పొందినటువంటి వారయ్యే పాండవులు తమ అజ్ఞాతవాసమును సమృద్ధిగా సంపూర్ణముగా నిర్వర్తింపజేసుకున్నారు. ఏమి అజ్ఞాతవాసమును పూర్తి చేసుకుని ఆ తర్వాత విజయమును సాధించి వాళ్ళ రాజ్యాన్ని సంపాదించుకున్నారు. అట్లా మనం కూడా మన యొక్క విధానములో మరి అజ్ఞాతమై ఉన్నటువంటి విధానము, ధ్యాన విధానం లోనున్నటువంటి పారమార్థిక స్థితి, దాన్ని అమ్మవారి అనుగ్రహముతో పూర్తి చేసుకుని అనాత్మ సంబంధమై ఉన్న వృత్తులకు కౌరవులను జయించి ఆత్మరాజ్యాన్ని పొందటానికి చక్కటి మార్గాన్ని చూపేటువంటి మహాకారణ స్వరూపిణి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అమ్మవారు. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం. ఈ శమి హంస అనేటువంటి శమీ వృక్షం ఏం చేస్తుంది అని చెప్పానంటే, అమ్మవారి ఆశ్రయంలో ఉన్నాము అని చెప్పనంటే, శమీ శమయతే పాపం, అనేక జన్మలుగా చేసి ఉన్న కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నిటినీ కూడా నశింపజేస్తుంది. సూక్ష్మ దేహములో పడి ఉన్న సంచిత కర్మ అనేక జన్మల ప్రోగు, అది ఎన్ని జన్మలు ఎత్తి అనుభవించినప్పటికీ కూడా అది తీరిపోయే విధానం కాదు. అలాంటి ఆ పాపరాశి అంతటినీ కూడా జ్ఞానాగ్ని ద్వారా నశింపజేసే విధానం ఉంటుంది. కాబట్టి శమీ శమయతే పాపం, సమస్త పాపాలను, సూక్ష్మ దేహమున్న పాపాలను, జీవునికి జన్మ పరంపరలుగా ఉన్న పాపాలన్నిటినీ కూడా జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేసే విధానము అమ్మవారి యందు ఉన్నది. కాబట్టి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం. శత్రువులు ఏమి మనం మామూలుగా అయితే బయట ఉన్న శత్రువులు అనేదిగా ఇది అర్థం దాంట్లో చెప్పుకుంటాము. ఇక్కడ శత్రువులు అంటే మనల్ని పతనం చేసేటువంటి లోన ఉన్నటువంటి ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి గుణాలు, తామసిక సంబంధమై ఉన్న గుణాలు, రాజసిక సంబంధమై ఉన్న గుణాలు, అవన్నీ కూడా జీవుణ్ణి అపమార్గంలో తీసుకుపోయి అనేక ఘోరాలు నేరాలు చేయించి వాడిని దుఃఖాలు పాలు చేస్తున్నాయి. కాబట్టి అలా ఉన్నటువంటి సూక్ష్మ దేహంలో దాగి ఉన్నటువంటి ఆ రాక్షస సంబంధమై ఉన్నటువంటి గుణాలను సంహరింపజేసేటువంటి తల్లి మహాకారణ స్వరూపిణి హంస. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం.
అర్జునస్య ధనుర్ధారిణి, అర్జునస్య అర్జునుని యొక్క ధనుర్ధారిణి, రామస్య రామునికి ప్రియదర్శిని. అమ్మ అనుగ్రహం. అర్జునస్య అర్జునుని యొక్క ధనుర్ధారిణి, ధనస్సు అని చెప్పనంటే ఇక్కడ గాంధీవము. ఏమిటా గాంధీవము అని చెప్పనంటే ఈ సోహం భావ ధ్యానమే గాంధీవము. అలాంటి ఆ గాంధీవమును ధరించి ఉన్నటువంటి శమీ వృక్షము. అర్జునస్య ధనుర్ధారిణి, రామస్య ప్రియదర్శిని. ఆ రామునికి ప్రియదర్శిని. రాముడు కూడా అమ్మ అనుగ్రహముతో తాను విజయాన్ని పొందినట్లుగా మనకి దేవి భాగవతంలో చెప్పేటువంటి విధానము. కాబట్టి ఇక్కడ రామస్య ప్రియదర్శిని, రామతత్వాన్ని, రామభద్రతత్వాన్ని పొందింపజేసే విధానములో ఈ మహాకారణం మనకి చక్కగా సులభముగా అందించగలిగేటువంటి విధానం. కాబట్టి రామస్య రాముని ప్రియదర్శిని, రామునకు ప్రియదర్శిని. అందుచేత ఇక్కడ మరి సకల దేవతలు కూడా అమ్మవారిని సేవించే విధానము. ఎవరైనా కానీ కాక అమ్మవారిని సేవించే తాము విజయాన్ని సాధించాల్సి ఉంటుంది, బ్రహ్మమునందు చేరుకోవాల్సిన విధానము ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారిణి, రామస్య ప్రియదర్శిని. ఈ విధముగా సకల మునులకు, సకల ఋషులకు, దేవతల అందరికీ కూడా అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించేటువంటి మోక్షదాయిని అమ్మవారు జగన్మాత మహాకారణ స్వరూపిణి. ఇది అర్ధమాత్ర స్థలం. ఇది అర్ధమాత్ర అంటే ఓంకార స్వరూపం. అకార, ఒకార, మకార అర్ధమాత్ర. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, సదాశివుడు. ఇట్లా అన్నీ కూడా ఈ బ్రహ్మాండ విచారమునందే మహాత్ములు, తత్వవేత్తలు, లక్ష్మణార్యులు చెప్పేటువంటి జ్ఞాన బోధ. చాలా అద్భుతంగా ఉండేటువంటి బోధ ఇది. ఇది మూలం, మౌలికమై ఉన్నటువంటి సారాంశ విషయాలు ఎక్కడ ప్రధానముగా చెప్పేటువంటి భాగాలుగా ఉండేటువంటి విధానము. మరి మనం ఈ రోజున జగన్మాత అమ్మవారిని చక్కగా ఆరాధించుకునేటువంటి విధానముగా మరి దశమి రోజున మనం ప్రవేశించాము కనుక ఈ దశమి నాడు అమ్మవారిని చక్కగా మనం ఆరాధిస్తాం. ఈ పూట అమ్మవారు విజయ రాజరాజేశ్వరిగా దర్శనమిస్తుంది. ఎంతో భక్తి భావనతో అమ్మవారిని సేవించుకోవడం లాంటిది ఉంటుంది. మరి ఇక్కడ శమీ వృక్ష పూజగా అమ్మవారిని భావించి సేవించే విధానము. మరియు ఆయుధ పూజ కూడా చేస్తారు. ఆయుధ పూజ అంటే ఎవరెవరు ఏ ఏ వృత్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఏ వృత్తులలో ఏ యొక్క వస్తువులు వాళ్ళు వాడేవిగా ఉంటాయో, రైతులు అనుకోండి, రైతులు నాగలి, ఇంకా బండి, ఎడ్లు ఇవన్నీ కూడా వాళ్ళు రైతులు అట్లా పూజ చేస్తారు. ఇతర పరిశ్రమలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏవైతే వాడుతున్నారో వస్తువుల్ని అవి వాళ్ళ పూజ చేసుకునే విధానం ఉంటుంది. అదే క్షత్రియులైనటువంటి వాళ్ళ ఖడ్గములు, బాణాలు ఏవైతే ఉన్నాయి అవి వాళ్ళు పూజ చేసుకునే విధానం. ఈ ప్రకారం నిత్య జీవితంలో వీటి వల్ల వాళ్ళు వినియోగించి జీవనం గడుపుకుంటూ ఉన్నారో ఆ జీవనం గడిపే విధానానికి ఏవి తోడ్పడుతూ ఉన్నాయో అవి ఆయుధములుగా వాళ్ళు చేసుకొని ఆయుధ పూజ చేసుకోవడం. ఎందుకంటే శమీ వృక్షం పాండవుల ఆయుధములు రక్షిస్తూ ఉంది కాబట్టి తిరిగి మరలా ఆ ఆయుధాలు వాళ్ళు పొందారు కాబట్టి పొందటం కారణముగా ఆయుధ పూజ చేసి వాళ్ళు మరి యుద్ధం చేసి విజయం సాధించి రాజ్యాన్ని పొందినట్లుగా అనే భావాన్ని పురస్కరించుకుని లోక వ్యవహారములో అందరూ కూడా అమ్మవారిని తలంచుకుంటూ మరి అమ్మవారిని సేవించుకుంటూ దశమి రోజున ఆ శమీ అమ్మవారిగా పూజ చేయటము ఆయుధ పూజ అని చెప్పనే విధానముగా అది కూడా చేసే విధానము. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునే విధానం ఏంటని చెప్పానంటే లోన ఉన్నటువంటి అజ్ఞానాత్మకమైనటువంటి ఆ మహిషాసురు లాంటి అహంకారముతో ఉన్నటువంటి మహిషాసుర వృత్తిని సంహరించే విధానములో మరి జగన్మాత మహాకారణమునందు ఆవిర్భావం అయినప్పుడు ఈ 9 రాత్రులు అని చెప్పుకున్నాము. ఈ 9 రాత్రులు ఒక్కొక్క రాత్రి లయమైపోతుంది. పంచభూతముల నుంచి లయం చేసుకుంటూ అన్నీ కూడా పోయినప్పుడు ఎప్పుడైతే మరి ఆ ఘ్రాణము, జిహ్వేంద్రియము, నేత్రేంద్రియము,
త్వగేంద్రియము, శ్రోత్రేంద్రియము, మనస్సు, బుద్ధి, అహంకారము, అజ్ఞానం. అజ్ఞానం తొలగిపోయిందా అని చెప్పనంటే దశమి 10వది బ్రహ్మము. ఆ బ్రహ్మమునందు తానున్నటువంటి విధానమే విజయము, విజయదశమి అని చెప్పని ఈ ప్రకారముగా ఆ విజయదశమిని పొందే విధానములో అమ్మవారిని మనం ఇక్కడ శమి వృక్షముగా, శమి మాతగా, ఆ శమి వృక్షముగా సేవించే విధానము. ఆ తర్వాత మరి ఆయుధ పూజ అని చెప్పని అన్నాం. ఆయుధ పూజ అని చెప్పి అన్నప్పుడు మరి ఈ వ్యవహారం చేసే విధానం, బ్రహ్మజ్ఞానమును పొందినప్పటికీ కూడా ప్రారబ్ధం అనేది ఉంటుంది కాబట్టి సంచితము ఆగామి తొలగిపోతుంది, ప్రారబ్ధం ఉంటుంది. ప్రారబ్ధం అనేది ఉన్నంత కాలం ఈ లోకంలో వ్యవహారం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రారబ్ధం అనేది ఉన్నది కాబట్టి ఆ మహాత్ముడు లోకంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన ఉండటం కారణముగా ఆయన ద్వారా మనం బ్రహ్మ విద్య వినటము, ఉపదేశాలు పొందటాన్ని చేసుకుంటూ ఉంటాం కాబట్టి అది ప్రారబ్ధం యొక్క విశేష కారణముగా మనం ఆ మహాత్ముని సేవించుకునే విధానం మనకు కలుగుతుంది. అలాగా బ్రహ్మానుభవాన్ని పొంది వ్యవహారంలో ఉన్నటువంటి మరి బ్రహ్మజ్ఞాని, ఆ బ్రహ్మజ్ఞాని ఏవైతే ఉన్న ఉపకరణాలు, ఈ వ్యవహార ఉపకరణాలు, ఈ ఉపకరణాలను లోక కళ్యాణార్థమై వినియోగింపజేస్తాడు. ఇంతకాలముగా ఉన్నటువంటి దశేంద్రియములు ఇవన్నీ కూడా అజ్ఞాన దశలో ఉన్నప్పుడు కేవలం భోగ సంబంధముగా వాటి సాధింపు కోసముగా వినియోగించేవిగా ఆనాడు ఉన్నాయి. బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మానందములో మునక వేసినప్పుడు ఇక బాహ్య వస్తువులలోకి ఆనందాన్ని అపేక్షించి పోయేవాడుగా లేడు. ఇక్కడ అజ్ఞానం వల్ల ఉన్నప్పుడు ఆనందాన్ని పొందాలనే భావనతో ఇంద్రియాల ఆశ్రయం ద్వారా ఈ విషయముల యందు ఆనందాన్ని పొందాలనే భావనగా వీటిని వాడుకుంటూ వచ్చాడు ఇంద్రియాలన్నిటిని. ఎప్పుడైతే ఆనందం విషయాలలో లేదు, ఆనందం బ్రహ్మమునందు మాత్రమే ఉన్నది అనేటువంటి విషయముగా యోగ సమాధిని పొందటం కారణముగా అది గుర్తించాడు. ఓహో, బ్రహ్మమే ఆనంద స్వరూపము, ఆనందం అంటే బ్రహ్మమే. పరిపూర్తిగా సంపూర్ణముగా బ్రహ్మము యొక్క ఆనందాన్ని పొందిన తర్వాత తిరిగి మరలా ఇంద్రియాల ఆశ్రయం ద్వారా తను ఈ విషయముల యందు ఆనందాన్ని పొందాలనే అపేక్షగా ఆయనకు ఉండదేక. ఆ అపేక్ష పోయింది. అయితే ప్రారబ్ధం ఉన్నది, ఇంద్రియ వ్యవహారం ఉన్నది కాబట్టి ఆ ఇంద్రియములు అనేటువంటి ఆ పరికరాలని చక్కగా ఆయన లోక కళ్యాణార్థంగా వినియోగింపజేసేది ఉంటుంది. కాబట్టి ఈ విధముగా ఉన్నటువంటి ఆయుధాలను లోక కళ్యాణార్థముగా వినియోగింపజేసే విధానముగా చేయటమే ఆయుధ పూజ. తమ తమ ఆయుధాలని ఇవి లేకుండా చేసే అవకాశం ఉంది. వాక్కు కావాలి బోధ చేయాలంటే. కాబట్టి ఈ ప్రకారముగా అన్ని ఇంద్రియాలను కూడా జ్ఞానపరముగా లోక కళ్యాణార్థముగా భక్తులు తరింపజేయటానికై వాటను వాడుకునే విధానములో ఇక్కడ ఆయుధములను చక్కగా మరి సాత్విక విధానముగా వాట్లను ఆయుధ పూజ, వాటి పట్ల పూజ్య భావన. విశ్వమంతా బ్రహ్మమయమే. ఇంతకుముందు విశ్వమంతా కూడా భోగ వస్తువుగా భావించుకున్నాడు. అది ఒక భోగ వస్తువుగా భావించుకున్నాడు విశ్వాన్ని. ఇప్పుడు సర్వం బ్రహ్మమయం అనే భావన వచ్చింది కాబట్టి అన్నింటి యందు ఒక పూజ్య భావన, సమస్త విశ్వం పట్ల పూజ్య భావన. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని సునిశిక్షపా పండితా సమదర్శన. పండితా సమదర్శన. సమ అంటే బ్రహ్మము. అందుచేత సమస్త విశ్వ వస్తువుల అందు బ్రహ్మభావన ఉంచాడు కాబట్టి సమస్త విశ్వమంతా కూడా ఆయనకి ఒక పూజ్య భావన గనుక అది ఆయుధ పూజ. ఆయుధములంటే తన జీవన విధానానికి ఉపకరణములుగా ఉన్నటువంటివి ఆయుధములు. వాటి పట్ల పూజ్య భావన కలిగి లోకములో జనులు కూడా తరించటానికి వాట్లను ఒక పవిత్ర విధానముగా వాడే విధానములో ఉండటమే జ్ఞానపరముగా చూసినట్లయితే ఆయుధ పూజ అని చెప్పని. ఇట్లాగా మరి అమ్మవారి విజయదశమి చక్కగా మనం భక్తిపూర్వకంగా అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నాము. అందరికీ కూడా జగన్మాత ఆయురారోగ్య ఐశ్వర్యములు సుఖశాంతులు కుటుంబాలందరికీ కూడా అభివృద్ధి మార్గంలో తోడ్పడి వాళ్ళకి మంచి మంచి ఉన్నత స్థానాలలో ఉండేట్లుగా మంచి గొప్ప జీవన విధానాన్ని పొందేట్లుగా అనుగ్రహించి కాపాడునుగాక అని చెప్పని కోరుకుంటూ మరి ఈ రోజున అందరూ కూడా జగన్మాతను ఎంతో భక్తిభావం సేవించుకుంటూ ఉన్నారు. ఆ తల్లి అనుగ్రహము నాకు మీకు అందరికీ కూడా ప్రసాదింపబడి అందరినీ కాపాడునుగాక అని కోరుకుంటూ ఆ తర్వాత మనం చెప్పుకున్నట్టు విషయముగా పరబ్రహ్మ స్వరూపిణి జగన్మాత
మహాకారణ స్వరూపిణి అమ్మవారిని మనం ఆశ్రయించి ఈ 9 అంశాలను కూడా మనం దాటుకొని ఇటు ఈ పంచభూతాల నుంచి చూసినా 9 అంశములే, లేదు స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, ఈ 3 9. స్థూలదేహము జాగ్రత్త అవస్థ విశ్వడు, సూక్ష్మదేహం స్వప్నావస్థ తైసుడు, కారణదేహం సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు. ఈ 3 9. ఈ 9 రాత్రులుగా ఉన్నటువంటి వాటిని మనం ఆ సాధన ద్వారా అమ్మ అనుగ్రహం ద్వారా చేసినట్లయితే, దాటినట్లయితే దశమి విజయదశమిగా బ్రహ్మైక సిద్ధి. కనుక పారమార్థికములో పయనించేటువంటి వారిని ఆ తల్లి అనుగ్రహించి కాపాడునుగాక. వ్యావహారికములో పయనిస్తూ జీవన విధానం కొనసాగించినటువంటి యొక్క అందరికీ కూడా ఆ తల్లి అనుగ్రహముతో మంచి జీవన విధానం చేకూరి కుటుంబాలందరూ కూడా సుఖశాంతులతో వదులుదుగాక అని చెప్పని కోరుకుంటూ, అలాంటి శక్తిని, భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రసాదించి జగన్మాత అందరినీ కూడా కాపాడునుగాక అని చెప్పని కోరుకుంటూ, ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.